వరుణీంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే. ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది అలా ఉంది అని నిరూపించడానికి ఉపకరించేటువంటి సాధనం జ్ఞానం ఒక్కటే. ఏది ఉన్నా సరే, ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది అన్నాం అనుకోండి, ఇది ఏమిటి అని అడిగితే ఇది జపమాల అని మీరు అంటారు. వస్తువు ఇక్కడ ఉంది, ఇది ఏమిటి అనేది చెప్పాలి అని అంటే ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం ఉండడం వల్లనే చెప్పగలుగుతున్నాం, లేకపోతే అది ఏదైనా కావచ్చు. ఇది జపమాల అనే జ్ఞానం మనకు లేనప్పుడు జపమాల అని చెప్పలేం, అంతే, ఇంకేం లేదు. ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే అది అలా ఉంది అని తెలుసుకోవడానికి మనకి ఏదైతే ఉపయోగపడుతూ ఉందో, ఏదైతే సాక్ష్యంగా తెలుస్తూ ఉందో, ప్రమాణంగా తెలుస్తూ ఉందో, ఇది జ్ఞానం ఒకటే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు. దీన్నే మనం గడిచిన ఉపన్యాసంలో వస్తుతంత్రము అన్నాం. టెక్నికల్గా వస్తుతంత్రం అనేది శాస్త్ర పరిభాషకు భాగం. వస్తుతంత్రము అంటే యథా వస్తు తథా జ్ఞానం. వస్తువు ఎలాంటిదో దానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా అలాంటిదే. వస్తువు వస్తు జ్ఞానము వేరు కావు. వస్తువు వస్తు జ్ఞానము వేరుగా ఉండేందుకు అవకాశం లేదు. ఈ రెండు ఒకటే. దీనిని వస్తుతంత్రం అంటారు. అండర్స్టాండ్? ఇది మనకు సుస్పష్టంగా మీకు అర్థమైంది. సాధారణంగా ప్రపంచంలో మనం అనేకమైనటువంటి విషయాల్ని చూస్తూ ఉండినా, వస్తువులను చూస్తూ ఉండినా, వాటిని అర్థం చేసుకుంటూ ఉండినా ఈ విధంగానే మన జ్ఞానం కలుగుతూ ఉంది. ఎందుకనో మన విషయానికి వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా ఒక గందరగోళం సృష్టింపబడతా ఉంది. వస్తువు విషయంలో లేదా గందరగోళం, క్లియర్గా ఉంది, సుస్పష్టత. అది వస్తుతంత్రం మనం అర్థం చేసుకుంది.
అదే మన విషయానికి వచ్చేటప్పటికి వస్తుతంత్రానికి సంబంధించినటువంటి విషయంలో ఓ స్పష్టత లేనట్లుగా తెలుస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్, స్పష్టత లేనట్టుగా తెలుస్తుంది. వస్తువు వస్తు జ్ఞానం ఒకటే ఇది కనుక వస్తుతంత్రం. మరి నేను నాకు సంబంధించిన జ్ఞానం ఒకే విధంగా ఉండాలి, అది వస్తుతంత్రం. కానీ అలా ఉన్నట్లుగా తెలియడం లేదు, ఓ స్పష్టత లేదు. నేనున్నట్లుగా నాకు తెలుసు, ఎలా ఉన్నాను అన్నప్పుడు నాకు సంబంధించిన జ్ఞానం ఏమిటి అంటే నాకన్నా భిన్నంగా ఉండే జ్ఞానం అంతా చెప్తూ ఉన్నా. సీ ద డిఫరెన్స్. ఇది వస్తువు, ఇది ఏమిటి అన్నప్పుడు మీ జ్ఞానం ఉంది కనుక ఇది జపమాల స్వామీజీ అన్నారు. ఇది వస్తువు, ఇది ఏమిటి అన్నప్పుడు ఇది వాచ్యాన్ని మీరు చెప్పారు కనుక ఈ విషయంలో మీకు స్పష్టత ఉంది. అదే మన దగ్గరకు వచ్చేటప్పటికి వస్తువు వస్తు జ్ఞానం ఒక విధంగా ఉండడం లేదు. నేను ఒక విధంగా ఉన్నాను, మరొక విధంగా తెలుస్తూ ఉన్నాను. కాబట్టి వస్తుతంత్ర విషయానికి సంబంధించినటువంటి విషయంలో స్పష్టత లేనట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొద్ది మీరు దీన్ని కొద్ది విశ్లేషిస్తాను. చావడం ఎవరికీ ఇష్టం లేదు. చూద్దాం ఇట్లా, చావడం ఎవరికి ఇష్టం లేదు. చావకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకవేళ నేను చనిపోకూడదు అని ఎవడైనా ఒకడు అభిప్రాయపడ్డాడు అనుకోండి, అలాంటి వాడు పుట్టకుండా ఉండాలి. పుట్టింది ఏదైనా నశిస్తుంది అనే ధర్మంతో కొనసాగేటువంటి ఈ ప్రపంచంలో పుట్టి జాతస్య మరణం ధ్రువం, ఏది పుడుతుందో కాలంలో అది కాలంలో నశించిపోతుంది. ఇది ఈ ప్రపంచంలో ధర్మం. అటువంటి ధర్మాలు కలిగినటువంటి ప్రపంచంలో పుట్టి నేను చావకుండా ఉండాలి అన్నాడు అనుకోండి, ఎలా? చావడం అంటే అంతం కావడం, అంతరించడం. అంతరించడం ఎవరికి ఇష్టం లేదు. అంతరించడం ఎవరికి ఇష్టం లేదు. అంతటితో ఆగడం లేదు. పైగా నేను అంతరించడం నాకు ఇష్టం లేదు, అది వేరే విషయం. కానీ నేను అనంతంగా ఉంటే బాగుండు అనే ఆశ కూడా నా దగ్గర ఉంది. ఇది చూడండి ఎట్లా ఉంది. అంతరించకపోవడం అది వేరే విషయం, కానీ నేను అనంతంగా ఉండాలి అని ప్రతి మనిషి అభిలషిస్తూ ఉండాడు, ఆశిస్తూ ఉండాడు. చూడండి, వస్తుతంత్రంలో ఒక క్లారిటీ లేదు, ఇక్కడ స్పష్టత లేదు. నేను అడుగుతున్నా, అయ్యా నేను అంతరించకూడదు అంటున్నావు, ఓకే ఒప్పుకుంటున్నా. ఇంతకు నువ్వు అంతం కలిగిన వాడివే, అనంతానివే? డైరెక్ట్ క్వశ్చన్. అంతరించేవాడివే లేక అనంతంగా ఉండేవాడివే? చెప్పు స్వామీజీ. ఏదైనా అనుభవంలో నుంచి చెప్పాలి గనక, పుట్టిన ప్రతి మనిషి ఈ ప్రపంచంలో గతిస్తూ ఉండారు కాబట్టి, నేను కూడా పుట్టాను గనక, నేను కూడా అంతరిస్తాను గనక, నేను అంతరించేవాడిని. ఎస్, రా నిర్ణయానికి రా. నేను చనిపోయేవాడిని, నిర్ణయానికి రా. ఇంక నీకు బాధ ఏం లేదు. ఓకే, కన్ఫర్మ్ చేసుకుంటావా? నేను అంతరించేవాడిని, ఇంకేం బాధే లేదు. బాధ ఎక్కడొస్తుందో తెలుసా? నేను అంతరించకూడదు, అనంతంగా ఉండాలి అంటున్నారు. ఇది బాధ, ఇది ఘర్షణ. కనుక నువ్వు అంతరించేవాడివే గనక అయితే నువ్వు ఎప్పుడూ అనంతం కాలేవు. అంతరించేది ఏది అనంతం కాలేదు. ఎందుకని? అనంతం ఏది కూడాను పరిమితంగా ఉండదు. పూర్ణమైనటువంటిది అనంతం అంటే. అంతం లేనటువంటిది ఒకటే, ఏకం, అద్వితీయం, రెండు కానిటువంటిది, అదే అనంతం. కనుక నువ్వు అంతం కలిగిన వాడివే గనక అయితే నేను అనంతంగా ఉండాలి అని ఆలోచించడానికి అవకాశం లేదు. ఎందుకని? నువ్వు ఆలోచించినా నువ్వు అనంతం కాలేవు. స్వామీజీ, నేను అనంతాన్ని, నేను కూడా అంగీకరిస్తున్నా. ఎందుకో తెలుసా? నువ్వు కోరుతూ ఉన్నావు కనుక. నేను అనంతంగా ఉండాలి, నేను ఎప్పుడూ మరణించకూడదు అనేటువంటి కోరిక నీలో కదిలింది గనక, అది అనేది కనుక ఒకటి లేకపోతే నీ కోరిక కదిలేందుకు అవకాశం లేదు. కాబట్టి అనంతం అనేది ఏదో ఉండబట్టి దానిని పొందాలి అని నీకు అనిపిస్తూ ఉంది గనక నువ్వు అనంతానివేనేమో, లేకపోతే ఆలోచన కదిలేందుకు అవకాశం లేదేమో. సీ ది పాయింట్.
ఇప్పుడు మన ముందు రెండు ఉన్నాయి. చూడండి, ఇక్కడే క్లారిటీ పోయేది. నువ్వు అంతం కలిగిన వాడివే లేక అనంతానివే. నేను అంతం కలిగిన వాడిని, అయితే అనంతం కాలేవు, నీ ఆశమం వదిలే, మర్చిపోయిక. లేదు స్వామీజీ, తృప్త భవిష్యామి, ఎప్పుడు నా హృదయంలో అది కదులుతూనే ఉంది, నేను అనంతమై తీరాల్సిందే. ఓకే, నువ్వు అనంతం కావాలనుకుంటున్నావు కదా, అయితే నువ్వు అనంతం అయ్యే ఉండాలి. అనంతం అనేది ఒకటి ఉండాలి. అనంతం అనేది కనుక ఒకటి ఉన్నదా, దానికన్నా వేరుగా నువ్వు ఉండలేవు. ఎందుకని అది అనంతం కనుక. ఎప్పుడైతే అనంతం ఉందో, ఇన్ఫినిట్, దానికన్నా వేరుగా రెండో వస్తువు ఉంటే అది అనంతం కాదు మళ్ళీ. కాబట్టి నువ్వు అది అయ్యే ఉన్నావు. ఎప్పుడు? ఆత్మబోధ ఉపన్యాసాలు వినక ముందే. ఈ ఆత్మబోధ ఉపన్యాసాలకు రాకముందే నువ్వు అనంతుడివి సార్. ఆత్మబోధ ఉపన్యాసాలు వింటూ ఉన్నప్పుడు నువ్వు అనంతుడివే. ఆత్మబోధ ఉపన్యాసాలని సమాప్తం చేసిన తరువాత నువ్వు అనంతుడివే. ఎందుకని? అనంతం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది కాదు. అపరిచ్ఛిన్నం, కాలానికి పరిమితమైంది కాదు, దేశానికి పరిమితమైంది కాదు. మీకు తెలుసు అనంతానికి డెఫినేషన్ ఏంటి? అనంత అంటే దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్నః. కాబట్టి ఈ కాలంలో, అంటే నేను ఉపన్యాసం అన్నీ అయిపోయి ఆత్మబోధ మీకు బోధించిన తర్వాత కాదు నువ్వు అనంతుడు అయ్యేది. అలాంటిది అనంతం అయ్యేందుకు అవకాశం లేదు. అప్పుడు పుడుతుంది మళ్ళీ. నేను సమాప్తం అన్న తర్వాత నీకు జ్ఞానం పుడుతుందని అర్థం. అట్లా కనుక పుట్టేటట్లయితే ఆత్మ తర్వాత అది నశించిపోద్ది మళ్ళీ. కనుక అనంతం అనేది పుట్టేది కాదు, ఎప్పుడు ఉండేది. ఇప్పుడు చూచావా, నువ్వు అంతం కలిగిన వాడివే, అనంతానివే. అనంతాన్ని కోరుకుంటున్నావు కనుక అనంతమే నువ్వు. కానీ నేను చచ్చేవాడిని అని బాధపడుతూ ఉన్నావు. చూడు, క్లాష్, స్పష్టత లేదు ఇక్కడ. ఇది కాన్ఫ్లిక్ట్, ఇది సంఘర్షణ. ఎవరికి? నీలో నీకు సంఘర్షణ. కనుక నీవు అనంతానివే అంటే అనంతం మోక్షం. నువ్వు మోక్షరూపుడివే. ఎప్పుడూ నువ్వు నిత్యముక్తుడివే. ఇది వెనకముందు కూడా నువ్వు ముక్తుడివి అయ్యే ఉన్నావు కదా. నువ్వు అయ్యే ఉన్నప్పుడు దాన్ని పొందేది ఏంటి? పొందితే సాధ్యమవుతుంది. లాస్ట్ ఉపన్యాసం, పొందితే సాధ్యమవుతుంది. అనంతం సాధ్యమా? ఏంటది? సిద్ధం, సిద్ధవస్తు విషయం. ఆత్మ సిద్ధవస్తు విషయం. కాబట్టి నువ్వు సిద్ధవస్తు, సాధ్యం కాదు. సాధ్యము అంటే ఇప్పుడు లేకుండా రేపు కలిగితేనే అది సాధ్యమవుతుంది. ఒక కాలంలో లేకుండా మరొక కాలంలో కలిగితేనే అది సాధ్యమవుతుంది. ఇట్లా సాధ్యమైందుకు అవకాశం లేదు కనుక నువ్వు సిద్ధమే. నువ్వు ఉన్నవాడివే, అనంతంగా ఉన్నవాడివే. మరి నువ్వు అనంతంగా ఉండేటప్పుడు నేను అనంతం కావాలని ఎందుకు అడుగుతున్నావు? తెలియకపోవడం చేత. తెలియకపోవడం చేత. అది తెలియకపోవడం ఏమిటి? అజ్ఞానం. ఆత్మ సిద్ధవస్తు విషయత్యేపి జ్ఞానేన సాధ్యం ఇది. కాబట్టి ఆత్మ నువ్వు సిద్ధవస్తువే అయినప్పటికి కూడాను సాధ్యంగా తెలుస్తూ ఉన్నావు. ఎందుకని? అజ్ఞానం ఉండడం చేత. నీవు సిద్ధవస్తువే అయినా అనంతం అయ్యే ఉన్నా నేను అనంతం అనేటువంటి జ్ఞానం నీకు లేదు. వస్తువు లేకపోలేదు, వస్తు జ్ఞానం లేదు. సీ ద పాయింట్. వస్తుతంత్రంలో వస్తువు వస్తు జ్ఞానము ఒకటే. యథావస్తు తథా జ్ఞానం. ఇప్పుడు యథావస్తు నేను ఎలాగైతే ఉన్నానో జ్ఞానం అలా లేదు. నేను అనంతంగా ఉన్నాను కానీ అంతం కలిగేటువంటి వాడిని అని అనుకుంటూ ఉన్నా. కాబట్టి నా యొక్క ఉనికికి నాకు ఉన్న జ్ఞానానికి మధ్యలో అంతరం ఉంది. ఈ అంతరం ఎవరు తీసుకొచ్చి పెట్టింది? అజ్ఞానం. ఎవరు తీసుకొచ్చారు దీన్ని? అజ్ఞానం. నీ నుండి నిన్ను వేరు చేసింది ఎవరో కాదు, అజ్ఞానం. వెరీ వెరీ క్లియర్. అంతేనా? ఇప్పుడు ఏం చేయాలి? వస్తువును పొందాలి, నా అనంతమైన వస్తువుని కాదు, అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. దేనికి సంబంధించిన అజ్ఞానం? ఆత్మకు సంబంధించిన అజ్ఞానం. ఆత్మకు సంబంధించిన అజ్ఞానం పోవాలంటే ఎలా సాధ్యం? ఆత్మకు సంబంధించిన జ్ఞానం కలగాలి. ఆత్మబోధ, ఆత్మనః బోధ, ఆత్మనః బోధ.
కనుక ఆత్మ బోధ అనేటువంటి ఈ సమాసంలో, ఈ కాంపౌండ్లో 2 పదాలు ఉంటే మీకు 2 అర్థాలు చెప్పాను నేను. ఆత్మనః బోధ, నంబర్ 2 ఆత్మ ఏవ బోధ. ఆత్మనః బోధ, ఆత్మజ్ఞానము. ఎందుకని? ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది కనుక ఆత్మజ్ఞానం కలిగితే ఆత్మ అజ్ఞానం తొలగిపోతుంది కాబట్టి ఆత్మజ్ఞానం, ఆత్మనః బోధ, అది ఇప్పుడు నేను చేస్తూ ఉండేది. కానీ ఆత్మజ్ఞానము వేరా? ఆత్మ ఏవ బోధ, ఆత్మజ్ఞాన స్వరూపం. ఎందుకని? వస్తుతంత్రం. క్లియర్? వస్తుతంత్రం. యథా వస్తు తదా జ్ఞానం, యథా ఆత్మ తథా ఆత్మజ్ఞానం. యథా ఆత్మ తదా ఆత్మజ్ఞానం. ఆత్మకి ఆత్మజ్ఞానానికి తేడా లేదు గనక ఇప్పుడు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసంగా జ్ఞానం కావాలి. ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది, ఆత్మకు సంబంధించిన అజ్ఞానం పోవడానికి ఆత్మజ్ఞానం కలగాలి. అదే ఆత్మ బోధ, ఆత్మనః బోధ, ఆత్మ ఏవ బోధ. కనుక అజ్ఞాన నివృత్త్యర్థం, ఆత్మదర్శనార్థం ఇదం ఆత్మబోధ విధీయతే క్రియతే ఇది. కాబట్టి ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎందుకు చెప్తున్నాము? అజ్ఞాన నివృత్త్యర్థం. అజ్ఞాన నివృత్త్యర్థం, అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసంగా ఆత్మదర్శనార్థం. ఏదైతే ఆత్మ ఉందో అనంతంగా దానికి సంబంధించిన దర్శనం, సాక్షాత్కారం, అది ఏమిటో దానికి సంబంధించిన జ్ఞానం కలగడానికి అజ్ఞాన నివృత్త్యర్థం ఆత్మదర్శనార్థం ఇదం ఆత్మబోధ విధీయతే. ఇదం ఆత్మబోధ విధీయతే క్రియతే. ఈ ఆత్మబోధని చెబుతున్నాం. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఏమీ లేదు, ఇక్కడ మనం చేయాల్సింది ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలగాలి. ఇది ఆత్మజ్ఞానం. జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? కనెక్షన్ సెకండ్ శ్లోకాకి. జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? జ్ఞానానికి ఏంటి శాస్త్ర పరిభాషలో? జ్ఞానాన్ని ఏమంటాం? ప్రమా కదా. ప్రమాకరణం ప్రమాణం. జ్ఞానం కలగాలంటే ప్రమాణం ఉండాలి, ప్రమాణ విచారం జరగాలి. ఏం జరగాలి? ప్రమాణ విచారం. అదే శాస్త్ర విషయం. శాస్త్రం ఇప్పుడు మనం ఎందుకు అధ్యయనం చేస్తున్నామో తెలుసా? శాస్త్రాధ్యయనం. ఇది ప్రమాణ విచారం. ప్రమాకరణం ప్రమాణం. జ్ఞానాన్ని కలిగించేది ఏదో అది ప్రమాణం కనుక శాస్త్రం ప్రమాణం. ఇటువంటి దాన్ని ప్రమాణ విచారం మనం చేస్తూ ఉన్నాం. గురుముఖతః జ్ఞానాన్ని గ్రహిస్తున్నాం. కాబట్టి గురు సన్నిధిలో కూర్చొని నాకు తెలియనటువంటి జ్ఞానాన్ని, నాకు లేనిటువంటి జ్ఞానాన్ని, నాకు లేని వస్తువును కాదు, నాకు లేని వస్తు జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోండి. ఏ గురువు కూడా తనకు లేని ఆత్మను ఇవ్వలేడు. ఉన్నదే, ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం లేదు. అది ఇక్కడ కాన్ఫ్లిక్ట్. వస్తుతంత్రం ఫెయిల్ అయింది ఇక్కడే. కాబట్టి దానికి సంబంధించిన జ్ఞానం ఇవ్వాలి. జ్ఞానం ఎలా ఇస్తాడు? ప్రమాకరణం ప్రమాణం కనుక ప్రమాణం ద్వారానే ఇవ్వాలి, శాస్త్ర ప్రమాణం ద్వారానే ఇవ్వాలి. గురువు శాస్త్రాన్ని బోధించాలి. ఇంతకన్నా మరో విధంగా జ్ఞానం వచ్చే అవకాశమే లేదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కనుక ప్రమాణ విచారం గురుముఖతః చేయాలి. గురువు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని అందుకునేటువంటి శిష్యుడు ఎలా ఉండాలన్నప్పుడు ఫస్ట్ శ్లోకం మనం చూసేసాం. ఎందుకో తెలుసా? వాడు అర్హుడై ఉండాలి, అధికారి అయి ఉండాలి. అధికారికి అందుతుంది. రూపాలను చూడడానికి కళ్ళు ప్రమాణంగా ఉన్నాయి. రూపాలు కళ్ళకు అందుతాయి, శబ్దాలు చెవులకు అందుతాయి, జ్ఞానం బుద్ధికి అందుతుంది. ఇక్కడ జ్ఞానం కలగాల్సింది, ప్రమాణ విచారంలో కలగాల్సింది జ్ఞానం. ఈ జ్ఞానం బుద్ధికి అందుతుంది. ఎలాంటి బుద్ధికి? శుద్ధ బుద్ధికి అందుతుంది. కాబట్టి గురువు దగ్గర ప్రమాణ విచారం చేసేటప్పుడు గురుముఖతః శాస్త్రాన్ని అందుకోవాలని కూర్చున్నటువంటి విద్యార్థికి జ్ఞానం కలగాలి అంటే వాడి బుద్ధి శుద్ధిపడి ఉండాలి. తపోభిహిక్షిణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. కనుక తపోభిహిక్షిణ పాపానాం, తపస్సు ద్వారా పాపాలన్నీ కల్మషాలన్నీ కూడా మనసులో పోగొట్టుకున్నటువంటి వాడు. శాంతానాం, చూసారా? ఎప్పుడైతే ఆ కల్మషాలన్నీ పోయినాయో, బురద లేనిటువంటి నీరు ఎట్లాగైతే ఉంటుందో నిర్మలంగా,
ఆ విధంగా విశుద్ధంగా ఉండేటువంటి, ప్రసన్నంగా ఉండేటువంటి శాంత చిత్తుడు. వీత రాగిణాం, రాగం, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, దేవుడు కూడా కావాలి, ఆత్మ కూడా కావాలి. కుదరదు సార్. వీత రాగిణాం అంటే వాడు విరాగిగా ఉండాలి. విగత రాగ విరాగ, విరాగస్య భావ వైరాగ్యం. తపోభిహి క్షీణ పాపానం అన్నప్పుడే వాడు వివేకం కలిగి ఉండాడు. అందువల్లనే తపస్సు చేస్తూ ఉండాడు. వాడు డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయత్నం చేయడం లేదు ఈ ప్రపంచంలో, జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వివేకం కలిగి ఉన్నాడు గనక. వివేకం ఉన్నటువంటి వాడికి వైరాగ్యం ఉంటుంది. వీత రాగిణాం విరాగస్య భావ వైరాగ్యం. చాలా ఇంపార్టెంట్ అది. ఒక్కొక్కసారి చాలా చిన్న చిన్నవి జీవితంలో చాలా పెద్ద పెద్దవని కోల్పోయేటట్టు చేస్తాయి. ఏది ఉన్నా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, పోగొట్టుకున్న రోజు తెలుస్తుంది. మళ్ళీ తిరిగి రావాలంటే రావచ్చు, రాకుండా పోవచ్చు. చాలా అద్భుతమైనవి మన దగ్గర ఉంటాయి. రాముడు దగ్గర ఉన్నంత వరకు సీతమ్మకి తెలిసి రాలేదు, దూరం అయిన రోజు తెలిసింది పోగొట్టుకున్నది ఏంటనేది. తిరిగి పొందడానికి మళ్ళీ ఎంత బాధపడవలసి వచ్చిందో అనుకున్నది తేలిక కాదు. ఒక వస్తువును పారేసుకోవడం తేలిక, దాన్ని వెతకి పట్టుకోవడం అనేటువంటిది అంత తేలికైనటువంటి పని కాదు. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్దవి మిస్ అయిపోతూ ఉంటాం మనం. ఒక ఊర్లో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు ఎవరు లేరు, తాను తన భార్య ఉన్నారు, భార్య కూడా చచ్చిపోయింది. కావలసినంత ఆస్తి, జమీందారు కావలసినంత ఆస్తి ఆ గ్రామంలో. ఒక్కడే కొన్ని వేల లక్షల సంవత్సరాలు కూర్చొని తిన్నా కూడా సరిపోతుందేమో అంత ఆస్తి ఆ రోజుల్లో. ఉదయాన్నే లేస్తాడు, ఒక గుర్రం ఎక్కుతాడు, అశ్వారూఢుడైపోతాడు. కొద్ది దూరం పోయిన తర్వాత గుర్రాన్ని ఆపుతాడు. ఇప్పుడులాగానే వాకింగ్ చేసేవాళ్ళకంటే ఒక వాకింగ్ స్టిక్ ఉంది, దానికి ఒక బంగారు పొన్ను కూడా ఉంది. అది అలా తిప్పుకుంటూ పోతాడు చాలా దూరం, మళ్ళీ వస్తాడు, మళ్ళీ అక్కడి నుంచి గుర్రం ఎక్కుతాడు, ఇక్కడికి వస్తాడు. ఇలా జరుగుతూ ఉన్నది. కానీ ఆ ఊరు పక్కనే కొండ చర్యలు ఉంటాయి. కొండలు బాగా ఎక్కువగా వరుసగా ఉంటాయి. వాటిని దివి కొండలు అంటారు. దివి కొండలు అని ఎందుకన్నారంటే, దివి అంటే స్వర్గం. ఇవి స్వర్గానికి సంబంధించిన కొండలని అర్థం. కారణం ఏంటంటే దానికి సంబంధించిన ఇతివృత్తం ఒకటి ఉంది, ఐతిహ్యం ఒకటి ఉంది. అది వాస్తవం కాదో తెలియదు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఒక అభిప్రాయం కలిగి ఉంటారు, ఈ కొండల్లో ఏదో ఒక గుహ ఉందని. అది ఎక్కడుందో తెలియదు, కొన్ని వందల కిలోమీటర్ల పోతా ఉంది ఆ కొండలో. ఇక్కడ వీళ్ళ ఊర్లో కూడా ఉన్నది, కానీ ఇది ఎక్కడో ఉందని. ఆ గుహ ఎప్పుడో ఒక సమయంలో, ఒక ప్రత్యేకమైనటువంటి కాలంలో అది ఓపెన్ అవుతుందని. ఎక్కడో ఒక చోట, ఒక్క ప్రదేశంలో అది ఓపెన్ అవుతుందట. ఇల్లంతా ఉండినా తలుపు దగ్గరే మనం తెరిచినట్టుగా కొండ ఎంత ఉండినా ఒక చోట మాత్రమే అది ఓపెన్ అవుతుందట. అక్కడ స్వర్గంలో ఏవైతే ఉన్నాయో అంతకన్నా మించినటువంటి భోగాలు, ఐశ్వర్యాలు, అమోఘమైనటువంటి రత్నాలు, మణులు, మాణిక్యాలు ఈ విశ్వంలో ఎక్కడ లభ్యం కానివి అక్కడ ఉన్నాయని. అందుకని దివికి మించినటువంటిది ఆ ప్రదేశం, అందుకని వాటిని దివికొండలు అని అంటూ ఉండేవాళ్ళు. మరి ఇది ఎప్పుడు ఓపెన్ అవుద్ది? ఇంకా అందరూ దాని మీదనే ప్రయోగాలు చేస్తూ ఉండరు. కొందరు జీవితాలు అయిపోతూ ఉన్నాయి. 70-80 సంవత్సరాలు వచ్చినా అంజని వేసి చూసేవాళ్ళు. ఎప్పుడు అక్కడ ఎక్కడ ఏ ప్రదేశంలో ఓపెన్ అవుద్దని ఎవరికీ లేదు. అనాదిగా ఇది ఒక ఐతిహ్యం నడుస్తూ ఉంది ఆ ప్రాంతంలో. ఇతను వెళ్ళాడు, తిరిగి వస్తూ ఉన్నాడు. ఎక్కడైతే గుర్రాన్ని ఆపాడో, గుర్రం ఆపి కొద్ది దూరం వెళ్ళి నడిచి వాకింగ్ చేసి ఆ స్టిక్ పట్టుకొని మళ్ళీ వచ్చి గుర్రం ఎక్కి తిరుగుతాడు, ఇంటికి రిటర్న్ అవుతాడు. తీరా వచ్చి ఆ గుర్రాన్ని ఇలా తీసుకొని ఎక్కాడు, ఓపెన్ అయిపోయింది. ఎదురుగానే ఉంది ఆ కొండ, ఎదురుగానే ఓపెన్ అయిపోయింది. ఒక 20 అడుగుల ఎత్తున కనపడతా ఉంది. ఒక 10 అడుగులు 15 అడుగులు వెడల్పు కనపడతా ఉంది. ఇతను చూసే టైంకి ఏమో పోయేటప్పుడు కనపడలేదు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికే ఉంది. అంటే ఇప్పుడే ఓపెన్ అయిందని అర్థం. అరే రే 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 ఏంటి ఇది, ఈ కాంతి ఏంటి, లోపలేంటి, ఇట్లా ఉంది ఏంటి అని చెప్పేసి, ఓహో ఇది ప్లేస్. ఇంతకాలంగా ఏదైతే మన వాళ్ళు అనుకుంటున్నారో ఆ ప్లేస్ ఇదే, కాబట్టి నేను లోపలికి వెళ్ళి అవి తెచ్చుకుంటాను ఏంటో అని అభిప్రాయపడి ఆ గుర్రాన్ని అక్కడ వదిలి వెళ్ళాడు లోపలికి. వెళితే ఏం అర్థమే కావడం లేదు. ఒక్క అడుగు మాత్రానికి ఉండేటువంటి మణులను కనుక పోగు చేసుకుంటే అమెరికా చాలా చిన్నదైపోతూ ఉంది ఐశ్వర్యం. అటువంటివి కనపడతా ఉండే.
ఆయన తొందరగా ఎందుకని ఐతిహ్యంలో వినుండారు. అలా ఎప్పుడో ఓపెన్ అవుతుంది, కొంతకాలం ఉంటుంది, మళ్ళీ మూసుకుపోతుందని, ఎక్కువ కాలం ఉండదని. కాబట్టి తొందరగా తీసుకొని రావాలి కనుక అవన్నీ కూడా వేసుకొని తొందరగా తీసుకొచ్చి బయట వేసి తొందరగా తీసుకొచ్చి బయట వేసి తన పైన ఉండేటువంటి శాల్వా తీసి అదంతా కూడా కట్టి దాన్ని మళ్ళీ గుర్రం దగ్గర పెట్టుకొని ఇప్పుడు అనుకుంటాడు, ఓ నాయన ఇంకా కొద్ది తెచ్చుకున్నాడు. అంతా కలిసి ఒక మూట కట్టి గుర్రం మీద పెట్టాడు. చాలే, ఇంక వెళదాం, సరేనా, చాలు. ఇంకా జనాన్ని అంతా తీసుకొని నాకు కావాల్సినంత ఉంది, నేను ఉండేది ఒక్కడిని, ఆశ పెద్దది, ఆస్తి పెద్దది, ఆశ ముందు ఆస్తి చాలా చిన్నదైపోయింది, కాబట్టి ఇది చాలు ఇంకా జనం అని అనుకొని బయలుదేరబోయే ముందు ఆ కర్రల వాకింగ్ స్టిక్ బంగారు పొన్నేసి ఉన్నాడే, అది లోపల పెట్టేసి వచ్చాడు, 2 చేతులు తెచ్చుకొని రావడం. ఇప్పుడు అనుకుంటాడు, అది చాలా కాలంగా నాకు కలిసి వచ్చింది, దాన్ని పట్టుకొని నడవడం వల్లనే ఇది కూడా ఓపెన్ అయింది. ఇది ఐతిహ్యంలో లేదు, ఈయన బుద్ధిలో ఉంది, ఇది అర్థమవుతుంది. కాబట్టి ఆ పొన్ను ఉండడం వల్లనే, ఆ కర్ర ఉండడం వల్లనే ఇది నాకు ఓపెన్ అయింది అని అభిప్రాయపడి అది తెచ్చుకోవాలి, మళ్ళీ అది ఈయన పోతాయేమో, అదృష్టం ఆడుంటే ఎట్లా, భాగ్యం అక్కడ ఉంది, అదృష్టం అక్కడ ఉంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని తెచ్చుకోవడానికి లోపలికి వెళ్ళాడు. అంతే, మళ్ళీ రాలేదు. ఎందుకో తెలుసా, కేవ్ క్లోజ్ అయిపోయింది. ఆ గ్రామస్తులు ఏడి జమీందారు లేడని తర్వాత వచ్చి చూస్తే ఆయన గుర్రం ఉంది, ఆయన గుర్రం మీద అమూల్యమైనటువంటి ఈ ఐశ్వర్యం అంతా ఉంది. వాళ్ళకి అర్థమైపోయింది, ఇది మామూలు ఐశ్వర్యం కాదు, ఇది ఓహో ఎక్కడో ఓపెన్ అయింది, తనంతట తను ఓపెన్ చేయాలి, మనం తవ్వేదేం కాదు, అదేమి మనం తవ్వడానికి అవకాశం లేదు, దానికంటే అది ఓపెన్ కావాలి, ఎక్కడ ఓపెన్ అయిందో తెలియదు, సరేనా. మరి ఏమయ్యాడు ఇతను, సంవత్సరం రోజులు చూచారు, భాగ్యం అక్కడే పెట్టుకోను, ఆస్తులంతా అట్లాగే ఉండే, ఇది అభాగ్యుడు భాగ్యం గనక ఇంకా రాడనుకొని అందరూ అనుభవించారు. ఇది జరిగింది, అర్థమవుతుందే. తనకు కావలసినంత ఆస్తి ఉంది, ఇప్పుడు ఆ గుహలో నుంచి కావాల్సింది తెచ్చుకున్నాడు, అంతా పెట్టుకున్నాడు, ఆ చిన్న కర్ర కోసం అంతా పోగొట్టుకున్నాడు జీవితంలో. వీత రాగిణ, రాగము మనిషిని ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు, అది చాలా పెద్ద రాగం, అది జన్మజన్మాలకి ఈడ్చుకుంటూ పోతూ ఉంటుంది. ఈ విషయాన్ని సంపూర్ణంగా గ్రహించిన వాడు వీతరాగిణ, విరాగి, వైరాగ్యం కలిగినటువంటి వాడు, ఇవి ఇలాగే కొంప ముంచుతాయని బాగా తెలిసినటువంటి వాడు, అందుకని వాటి వెంట పడాడు. అటువంటి వాడు ఆ విరాగి ఎవరో, వీతరాగిణాం ముముక్షూణాం మోక్షమే భూయాతీతీచ్చ, నాకు మోక్షం ఒక్కటే కావాలి, మరొకటి కాదు అనుకునేటువంటి వాడికి అయం అపేక్ష ఆత్మబోధ విధీయతే క్రియతే ఇత్యర్థః, అటువంటి వాడి కోసం ఆత్మబోధ చెప్పబడుతూ ఉంది. 2వ శ్లోకం. మరి అలాంటప్పుడు ఎందుకు ఆత్మబోధ చెప్పాల్సి వస్తుందండి, ఇంకేదైనా చేయకూడదు సమస్య. ఈ కాలంలో అయితే చాలా రెలవెంట్ ఈ క్వశ్చన్, టీవీలు చూస్తే ఇంకా రెలవెంట్. ఆత్మజ్ఞానమే ఎందుకు ధరించడానికి, ఇలా మాట్లాడుతున్నారు కదా జనం. విచిత్రం ఏంటంటే, ఆ ఉపనిషత్తులు భగవద్గీతలు అవన్నీ మనకి అవి అర్థమవుతాయా, చస్తాయా, మీరు ఇంతకాలం విన్నారు, మీకేం అర్థమైంది, ఇది ఒకటి అండి. అంటే మీరు ప్రమాణం, చెప్పేవాడు కదా ప్రమాణం, వినేవాడు ప్రమాణం. వాడిని ఏదో చెప్పేవాడి దగ్గరకు రమ్మంటే తెలిపోద్ది, అర్థమవుతుంది. విని మర్చిపోయేవాడి దగ్గర పోయి ఏమయ్యా ఇంతకాలం విన్నావు, నువ్వేం సాధించావు కనుక, ఏముందా అదంతా కూడా, దట్ ఈస్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్. ఏంటి ఇంటలెక్చువల్ నాలెడ్జ్, అదేముందా ఇంటలెక్చువల్ నాలెడ్జ్, అదేం నాలెడ్జే, ఇంటలెక్చువల్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఎక్కడ ఉండేది, ఇంటలెక్ట్లో కదా. ఈజ్ దేర్ ఎనీ డెంటల్ నాలెడ్జ్? ఇడియట్స్. ఎందుకంటే వాడు మాట్లాడే మాటకు అర్థం కూడా వాడికి తెలియదు. నాలెడ్జ్ ఉంది కానీ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ లేదు. కొన్ని పదాలు పేపర్ కాగితాల్లాగా అట్లా ఉంటాయి, అర్థమవుతుంది, పేపర్ కాగితాల్లాగా అలా ఉంటాయి. ఎందుకని జ్ఞానం లేదు కనుక. మరి ఏం చేయమంటావయ్యా, నాకు మోక్షం కావాలా, నాకు దుఃఖం పోవాలా, ఏం చేయమంటావు, రా కూర్చో ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తే ఏమొస్తుంది, మోక్షం వస్తుంది, అయిపోయింది. ధ్యానం వల్ల మోక్షం రాదు.
పూజ చేస్తురా, పూజ వల్ల రాదు. గుండు చేసుకుంటే రాదు, గడ్డం పెంచితే రాదు, కుదరదు సార్. ఇవన్నీ ఏం ఓపెన్గా మాట్లాడుతున్నావా లేకపోతే ఏమన్నా టీవీ ముందు కూర్చొని మాట్లాడేది? ఎవరు? స్వామీజీ కాదు, శంకర. స్వామీజీ కాదు ఈ మాట మాట్లాడేది, శంకర. సీ ద నెక్స్ట్ శ్లోక కనెక్షన్. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం. ఫినిష్. పాకస్య వన్హివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతే. లాస్ట్ లైన్ వినా మోక్షో న సిద్ధ్యత కాదు, జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. అది జ్ఞానం తప్ప మోక్షం రావడానికి మరొక మార్గమే లేదు. జ్ఞానం వినా, జ్ఞానం లేకుండా మోక్ష సిద్ధ్యతి నా. మోక్షం లేనే లేదు. ఇంకేదన్నా రావచ్చు, మోక్షం మాత్రం రాదు. ఇప్పుడు ఆత్మబోధ విధీయతే. ఆత్మబోధ ప్రారంభిస్తున్నాం అధికారికి కదూ. బోధ అంటే జ్ఞానం. బోధ లైన్ చూడండి. అన్య సాధనేభ్య హి, దట్ హి ఇంపార్టెంట్. బోధ అన్య సాధనేభ్య బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం. టెక్స్ట్ చూస్తుంటేనే అర్థం అవుతుంది. అన్య సాధనేభ్య హి బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం. అక్కడ చూడండి. హి యస్మా, ఎందువల్లనంటే అది పాయింట్. యస్మాత్ అంటే ఎందువల్లనంటే, ఎందువలననగా ఏంటా? ఎందువలననగా ఆత్మబోధ విధీయతే. అయ్యా నీకు ఆత్మబోధ చెప్తున్నా, ఎందుకు చెప్తున్నావయ్యా నాకు ఆత్మబోధ? హి యస్మాత్, ఎందువల్లనంటే మోక్షానికి ఇది ఒక్కటే సాధనం గనక. పో, అది అది. హి యస్మాత్ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి చోటే ఉంది. ఎందువల్ల చెప్తున్నానో తెలుసా నీకు? ఆత్మబోధే ఎందుకు చెప్తున్నానో తెలుసా? ముముక్షూణాం. నువ్వు ముముక్షువు గనక, నాకు మోక్షం కావాలి అని అడుగుతూ ఉన్నావు గనక. మోక్షం కావాలంటే మోక్షం అనేది ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి గనక, వస్తుతంత్రం. ఈ జ్ఞానం ఆ మోక్షం రెండు వేరు కాదు గనక, జ్ఞానం కలిగితే మోక్షం ఏదో తెలుస్తుంది గనక. కాబట్టి నీవు అనంతుడు అయ్యుండి నేను అనంతుడిని కావాలంటున్నావంటే అజ్ఞానంలో ఉన్నావు. నువ్వు అనంతుడివే అనేటువంటి జ్ఞానం నీకు లేదు. కాబట్టి నీకు జ్ఞానం ఇవ్వడం మార్గమే కానీ మరొకటి కానే కాదు గనక బోధ జ్ఞానం. బోధ అంటే జ్ఞానం తెలుసు కదా. ఆత్మబోధ, ఆత్మనః బోధ, ఆత్మనః జ్ఞానం. బోధ అన్య సాధనేభ్య హి, అన్య సాధనేభ్య, అన్య సాధనాని. అన్య సాధనాన్ని అనేకమైనటువంటి సాధనలు ఉన్నాయి. వాటిలో బోధ జ్ఞానం సాక్షాత్ పరమం మోక్షస్య ఏక సాధనం. పరమం సాధనం, సాక్షాత్, డైరెక్ట్, సాక్షాత్. కాబట్టి అనేకమైనటువంటి సాధనలు ఉండొచ్చు, కానీ అన్య సాధనేభ్య, అన్య సాధనాన్ని, అనేకమైనటువంటి సాధనలు. స్వామీజీ అన్య సాధనాన్ని అంటే ఏంటి? అనేక సాధనలు అంటే జపం, ధ్యానం, పూజ, యోగం, సంకీర్తన, ఇవన్నీ సాధనలు. అన్య సాధన, ఇవి కూడా సాధనలే, కాదనలే. మీకు తెలుసు బాగా, ఇంక నేను డీప్కి వెళ్ళాల్సిన అవసరం. ఇవన్నీ సాధనలే. జ్ఞానము పరమం సాధనం, సాక్షాత్ ఏక సాధనం. జ్ఞానానికి ఇవి సహకారిణ. ఆ జ్ఞానానికి ఇవి సహకరిస్తాయి, మోక్షానికి మాత్రం ఇవి ఏవి ఉపకరించవు. జ్ఞానాన్ని పొందడానికి ఏ అధికారత్వం అయితే నీకు ఉండాలనో, ఏ అర్హత అయితే నీకు కావాలనో, అటువంటి అర్హతను సాధించడానికి, బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి, చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తుపలబ్ధయే, వస్తువును పొందడానికి కాదు, చిత్తాన్ని శుద్ధి చేసుకోవడానికి, హృదయాన్ని వినిర్మలంగా మార్చుకోవడానికి, వీటికి ఇవన్నీ సహకరిస్తాయి. స్వామీజీ ఒకవేళ హృదయం శుద్ధి లేకపోతే
జ్ఞానం నిలవదు సార్. కాబట్టి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. జపం చేయాలి, బాగా అర్థం చేసుకోండి. జపం చేయాలి, ధ్యానం చేయాలి, పూజ చేయాలి, సంకీర్తన చేయాలి, యోగాన్ని అనుష్ఠించాలి. కానీ వీటిలో ఏ ఒక్కదాని వల్ల డైరెక్ట్గా మోక్షం రాదు. మోక్షాన్ని పొందడానికి ఏ జ్ఞానం అయితే నీకు కావాలో ఆ జ్ఞానాన్ని పొందడానికి ఇవి సహకారిణ. క్లియర్? కాబట్టి యస్మాత్, ఎందువల్ల నేను బోధనే నీకు చేయాల్సి వస్తుందంటే, బోధ అన్య సాధనేభ్య సాక్షాత్ మోక్ష ఏక సాధనం, పరమం సాధనం. ఇప్పుడు అర్థమవుతుందా? అన్య సాధనేభ్య హి బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అందువల్ల సాంప్రదాయక బోధ అందాలి ప్రతి మనిషికి, లేకపోతే డేంజర్. అనర్హుడు అనుకోండి, వాడికి సాంప్రదాయక బోధ కూడా పనిచేయదు. వాడికి అది కూడా నిరుపయోగంగా కనపడుతుంది. అది వాడి దురదృష్టం. ఇదిగో ఇంతకుముందు కేవలం ఎంటర్ అయ్యాడే అట్లాంటి వాడు. అయ్యా, మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఆత్మజ్ఞానం కలగాలి. అంతవరకు బాగుంది కదా. కానీ తర్వాత ఏం చెప్తారో తెలుసా? నువ్వేమిటో నీకు తెలియాలి కనుక నువ్వెవరు ఆలోచన చేయంటాడు. ఇది డేంజర్. కోహం 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 కోహం, అహం కహ, నేనెవరు, హూ యామ్ ఐ, నేనెవరు. కోహం అనేది ధ్యానం అనుకుంటున్నారు. కోహం అనేది ధ్యానం కాదు, విచారం చేయాల్సిన విషయం. అహం కహ, దానికి రమణ మహర్షిని పెట్టేస్తారు. రమణ మహర్షి ఎవరు పోయినా నేనెవరో తెలుసుకో అన్నాడు, నువ్వెవరో తెలుసుకోమన్నాడు. అంటే ఈయన చెట్టు కింద కూర్చొని నేనెవరో తెలుసుకో. చెట్టు కింద కూర్చుంటే ఏమవుతుంది? పుట్టలు పెరుగుతాయి. పాపపు గుట్టలు దొరికేది ఎట్లా? అజ్ఞానపు గుట్టలు తొలిగేది ఎట్లా? గురుముఖత నువ్వు విచారం చేయాలి. అహం శబ్దార్థం ఇప్పుడు మనం చూచాం కదా. అహం అంటే ఏంటో, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ అహం అస్మి అయ్యున్నాను ఎట్లా? తత్వమసి, తత్ త్వం అసి, తత్పద నిర్దేశం, త్వం పద నిర్దేశం, అసిపద నిర్దేశం ఎంతెంత చూచాం. ఎన్ని వందల ఉపన్యాసాలు జరిగాయి ఇక్కడ వాటి మీద, ఒక్కొక్క దాని మీద. బ్రహ్మసూత్ర భాష్యం చూసినప్పుడు, ఉపనిషత్తులు చూసినప్పుడు మీరు చూచారు. అంత విచారం చేస్తే నువ్వెవరో నీకు తెలుస్తుంది. కాబట్టి అది విచారం చేయాల్సిన విషయం, ధ్యానం చేయాల్సిన విషయం కాదు. కాబట్టి కోహం, నేనెవరు, ఇది కూడా ప్రమాణ విచారం. శాస్త్రాన్ని నువ్వు విచారిస్తే నీకు అర్థమయ్యేది, కానీ నువ్వు కూర్చొని ధ్యానం చేసే విషయం కాదు ఇది. సోహం అనేది కూడా అహం ఏమిటో, అహం పద శబ్దార్థం ఏంటో, సహ అంటే ఏంటో, ఈశ్వర ఈశ జీవయోహో వేషదేవిద సత్ స్వభావత వస్తు కేవలం. ఇది ఎలాగో తెలుసుకోవాలి. ఇది గురువు చెబితే అర్థం కావాల్సినటువంటి విషయం. ధ్యానం అంటే ఏంటి? సగుణ బ్రహ్మ విషయం మానస వ్యాపార, అంతేనా? దీనివల్ల ఎట్లా వస్తుంది? మనసులో నడిచేటువంటిది ధ్యానం. ఎందుకంటే ఇవన్నీ కూడా తయారైపోయినాయి. ఇప్పుడు ఇంద్రియాణి బాహ్యకరణాన్ని, మనోబుద్ధి అహంకార చిత్తాన్ని అంతఃకరణాన్ని, అంతే కదా. ఇంకేముంది? కాబట్టి బాహ్య విషయంలో నువ్వు చేసేటువంటి సాధనలు కర్మయోగం ద్వారా ఉంటే, కర్మేంద్రియాల ద్వారా అంతరంగికంగా నువ్వు చేసేటువంటి అంతరంగ సాధన ఏదైతే ఉందో అది ధ్యానం. సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార, ఇది చిత్తశుద్ధి కోసం, అంతే. ధ్యానం వల్ల మోక్షం అని ఎక్కడ చెప్పలేదు. జ్ఞానాత్ మోక్షాయితి, ధ్యానాత్ మోక్షాయితి అని ఎక్కడ ఉపనిషత్తులో చెప్పలేదు. ధ్యానం వల్ల మోక్షం రాదు, ధ్యానం వల్ల అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. కనుక ధ్యానం కూడా అన్య సాధనలోకి వస్తుంది. అన్య సాధనేభ్య బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం. డైరెక్ట్ అదొక్కటే, జ్ఞానం ఒక్కటే. ఎందుకని? నువ్వు అది అయ్యే ఉన్నావు సార్. నువ్వు అనంతంలో వేరుగా లేవు, అది అయ్యే ఉన్నావు. దానికి సంబంధించిన జ్ఞానం నీకు లేదు. నీ నుండి నిన్ను వేరు చేసేది అజ్ఞానమే గనక, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కలగాలి గనక ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది. ఆత్మకు సంబంధించిన జ్ఞానం కనుక కలిగితే ఆత్మకు సంబంధించిన అజ్ఞానం పోతుంది గనక ఆత్మబోధ విధీయతే. సాక్షాత్ మోక్ష ఏక సాధనం. క్లియర్? కనుక మోక్షం కనుక నీ స్వరూపం కాకపోతే, ఇది కూడా అర్థం చేసుకోండి, మోక్షం కనుక నీ స్వరూపం కాకపోతే, ఒక కర్మ ద్వారా కనుక నువ్వు మోక్షాన్ని పొందేటట్లయితే, ఆప్యం వా, ఉత్పాద్యం వా, వికార్యం వా, సంస్కార్యం వా,
గత ఉపన్యాసం చూశారు కదా, ఈ 4 ఉన్నాయి. ఈ 4 ద్వారా కనుక నువ్వు ఆత్మను కనుక పొందగలిగేటువంటి అవకాశం ఉంటే కర్మ ద్వారా, అప్పుడు ఏ సాధనైనా ఉపయోగపడుతుంది. కానీ వస్తువు అక్కడే ఉన్నప్పుడు, వస్తువు లభ్యమై ఉండి సిద్ధ విషయం అయ్యుండి లేదు అనుకునేటప్పుడు, లేనిది వస్తు జ్ఞానమే కానీ వస్తువు కాదు. చీకటిలో ఉన్న వస్తువు లేనిది కాదు, ఉన్నట్లు తెలియనిది. కాబట్టి ఆత్మ లేనిది కాదు, ఉన్నట్లు తెలియనిది. ఇది తెలియాలి, ఇది జ్ఞానం. కనుక బోధ సాక్షాత్ డైరెక్ట్, మోక్ష ఏక సాధనం. చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఒకవేళ కనుక అది క్షరమయ్యేదైతే నువ్వు ఏదైనా చేసుకో, పర్వాలేదు. అప్పుడు మోక్షం కూడా క్షరం అవుతుంది. మోక్షము కూడా క్షరమైతే దానిని పొందే ఫలమేమి. చూసారా, ఈ ప్రపంచంలో ఎన్నో పోగొట్టుకుంటున్నాం. దాంట్లో కూడాను ఒక్కొక్క దాన్ని పొంది వాటిని ఎట్లాగైతే పోగొట్టుకుంటూ ఉన్నామో, క్షరం అయిపోతూ ఉన్నాయో, నువ్వు మోక్షాన్ని పొందితే మోక్షం కూడా నశించేదే గనక అయితే, మోక్షము కూడా క్షరమైతే దానిని పొంది ఫలమేమి. అక్షరమై అది స్థిరమైతే, అక్షరమై అది స్థిరమైతే పొందే యత్నం ఎందుకని. అక్షరమై అది స్థిరమైతే పొందే యత్నం ఎందుకని. పోయేది లేదు, వచ్చేది కాదు, ఉన్నది ఉన్నట్లు తెలియాలి. పోయేది లేదు, వచ్చేది కాదు, ఉన్నది ఉన్నట్లు తెలియాలి. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. చిట్కా చిట్కా, ఏం చిట్కా? రామజోగి చిట్కా చిట్కా. కాబట్టి అనంతం మోక్షం ఏదైతే నువ్వు పొందాలనుకుంటున్నావో, నువ్వు పొందిన తర్వాత అది పోయేదైతే దాన్ని పొంది ఏం చేసుకుంటావు? ఇప్పటి వరకు పొందినవేదో అదొకటి అవుతుంది మళ్ళీ మోక్షం. ఒకవేళ పోకుండా అనంతమైంది కనుక, దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్న, అది ఎప్పుడు ఉండేదని నువ్వు అనుకునేటట్లయితే దాన్ని పొందాల్సిన అవసరం ఏముంది? కాబట్టి పోవడం ఉండడం కాదు, ఉన్నది ఏదైతే ఉందో అలా తెలియాలి. వస్తువు ఉంది, అది ఉన్నట్లు తెలియాలి. ఉన్నట్లు తెలియడం అంటే వస్తువుకు సంబంధించిన జ్ఞానం కలగాలి, వస్తుతంత్రం. క్లియర్ క్లియర్ అంతే. కనుక బోధ అన్య సాధనేభ్య హి సాక్షాత్ మోక్ష ఏక సాధనం. కాబట్టి ఇది కర్తవ్యం కాదు, జ్ఞాతవ్యం. కర్తవ్యం కాదు సార్, జ్ఞాతవ్యం. అందువల్ల పాకస్య వన్హివత్, జ్ఞానం వినా మోక్షం నసిద్ధ్యతి. నెక్స్ట్ లైన్, ఆ పాకస్య వన్హివత్ అట్లా పెట్టండి. జ్ఞానం వినా మోక్ష నసిద్ధ్యతి. జ్ఞానం వినా, కాబట్టి వస్తు జ్ఞానం ఒకటే గనక, ఇది ఉన్నదే గనక, అనంతమే గనక, ఈ అనంతమైనటువంటి వస్తువు కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన జ్ఞానం నీకు కలగాలి. జ్ఞానం కలగకపోతే వస్తువును పొందే ప్రశ్నే లేదు. ఆ వస్తువే మోక్షం. కనుక జ్ఞానం వినా, జ్ఞానం గనక లేకపోతే మోక్ష సిద్ధ్యతి నా, మోక్షం సిద్ధించదు. చూడండి, బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం. సమస్య చూడండి, అన్య సాధనేభ్య హి, అన్ని సాధనలు ఎన్నైనా ఉండని అవన్నీ జ్ఞానాన్ని పొందడానికి, నిన్ను శుద్ధి చేయడానికి ఉపకరిస్తాయి. సహకారిణ ఉపకారిణ, ఇవి సహకరిస్తాయి. కానీ మోక్షానికి మోక్ష బోధ మోక్ష సాక్షాత్ మోక్ష ఏక సాధనం, అదొక్కటే. ఇప్పుడు ఇల్లు ఎంతున్నా వెళ్ళేది ద్వారం దగ్గరికేనని. ఇప్పుడు నా రూమ్లోకి వెళ్ళాలి, ద్వారం ఒకటే, ఆ ద్వారం నుంచి వెళ్తాం. ఈ లోపల అక్కడక్కడక్కడక్కడ తిరిగి రావచ్చు ఆశ్రమం అంతా. అర్థమవుతుంది? ఇప్పుడు కృష్ణాలయానికి వెళ్ళాలనుకోండి, ఇక్కడ పోతే ఇక్కడ ద్వారం ఉంటుంది, అక్కడ ద్వారం ఉంటుంది, వీటిలో నుంచే రావాలా? కాదని చెప్పడం లే. జయగిరిధర ఆర్చిలో నుంచి పోవాలి, అట్లా పోవాలి. కానీ తీరా అక్కడ గేట్ ఉంది చూసారా, స్వామి కనపడడానికి, అది మోక్షద్వారం. అదే మోక్షద్వారం. అట్లాగే అన్నీ నీకు సహకరించవచ్చు. కానీ సాక్షాత్ మోక్ష ఏక సాధనం జ్ఞానం ఏవా, బోధ ఒక్కటే. జ్ఞానం వినా మోక్ష న సిద్ధ్యతి. చాలా క్లియర్. కథం, ఎట్లా? ఎందుకనంటే
జిజ్ఞాసూనాం సుఖావబోధాయ, చక్కగా అర్థం కావడం కోసం ఉపమానాలు. మీకు మొదట ఫస్ట్ లెక్చర్లోనే నేను చెప్పాను, ఇది ముఖ్యంగా ఆత్మబోధలో అద్భుతమైన విషయం ఏంటంటే చక్కగా అర్థమయ్యేటువంటి ఉపమానాలు ప్రతి శ్లోకానికి ఇచ్చుకుంటూ పోవడమే. ఇన్ని ఉపమానాలు ఎక్కడ ఇవ్వలేదు ఆచార్యుల వారు ఈ పుస్తకంలోనే. కనుక కథం ఎట్లా? జిజ్ఞాసూనాం సుఖావబోధాయ. కాబట్టి జిజ్ఞాస, జ్ఞాతం ఇచ్ఛ, తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి జిజ్ఞాసు ఎవడైతే ఉన్నాడో, మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు, వాడికి సుఖంగా అర్థం కావడానికి ఒక ఉపమానం. ఏంటో అది? పాకస్య వన్హివత్. కాబట్టి ఈ శ్లోకంలో ఇప్పటివరకు మీకు అర్థమైంది ఏంటో తెలుసా? అన్య సాధనేభ్య, అనేకమైనటువంటి సాధనాలు ఉన్నాయి, కానీ బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం. ఎందుకని? జ్ఞానం వినా మోక్ష నసిద్ధ్యతే. ఆ శ్లోకంలో ఉన్నదే చెప్తున్నా, నేను కాదు. జ్ఞానం వినా మోక్ష నసిద్ధ్యతి. కథం ఎట్లా? పాకస్య వన్హివత్. పాకస్య వన్హివత్. పాకం అంటే తెలుసు కదా, వంట చేయడానికి. పాకస్య వన్హి, అగ్ని. వంట చేయడానికి అగ్నియే ముఖ్య సాధనం, ఏకైక సాధనం వంట చేయడానికి. అర్థమవుతుంది? పాకస్య సాక్షాత్ ఏక సాధనం వన్హి, అగ్ని. అంతేనా? మోక్షస్య సాక్షాత్ ఏక సాధనం జ్ఞానం. పాకస్య సాక్షాత్ ఏక సాధనం వన్హి, మోక్షస్య సాక్షాత్ ఏక సాధనం జ్ఞానాగ్ని. ఇక్కడ మళ్ళీ ఆచార్యుల వారిని విమర్శిస్తూ ఉంటారు. ఎవరు ఆచార్యుల వారిని విమర్శిస్తారంటే, ఆచార్యుల వారి గ్రంథాలు చదివిన వాళ్ళు కాదు ఆచార్యుల వారిని విమర్శించేది, చదివి అర్థం చేసుకోలేని వాళ్ళు. అర్థమవుతుంది? గ్రంథాలు చదవడం వేరు, అర్థం కావడం వేరు. ఆయన అర్థం కావడం అంటే ఇంకా మోక్షమే కదా, ఇంకేముంది? శంకరాచార్య స్వామి అర్థం కావడం అంటే మోక్షమే, ఇంకేంది? ఆయన అర్థం కావడం మోక్షం రెండు లేవు నా దృష్టిలో. జస్ట్ లిస్. పాకస్య వన్హివత్. వీళ్ళు చెప్పేది ఏంటంటే, సరిపోలేదండి ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ సరిపోతే ఏమయ్యా నీకు? సుఖావబోధాయ నీకు బాగా అర్థం కావడం కోసం ఉదాహరణ ఇచ్చాడు. ఏం సరిపోలేదు నీకు చెప్పు. చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వంట చేసుకోవాలనుకో, కిచిడి. దాంట్లో ఏదో కీ ఉంది, లేకపోతే చిడి అంతా. దాంట్లో కూడా ఏదో కీ ఉంది, రుచి. ఆ రుచే కీ, లేకపోతే చిడి. చిన్న ఏమండి అన్నీ దాని కిచిడీకి కావాల్సినవన్నీ కూడా ఉన్నాయండి. ఏమండయా? బియ్యం ఉంది, ఆ తర్వాత కూరగాయలు ఉన్నాయి, ఆ తర్వాత కొత్తిమీర ఉంది, ఆ తర్వాత అది ఉంది, ఇది ఉంది, ఉప్పు ఉంది, కారం ఉంది, మిరియాలు ఉంది, ఆ తర్వాత నెయ్యి ఉంది, ఆ తర్వాత అవన్నీ ఉన్నాయి సార్. అదే పాకస్య వన్హివత్ అన్నట్టున్నాడు కదా. ఇప్పుడు అగ్ని లేకపోతే ఏమి? వాళ్ళ ఆర్గ్యుమెంట్. వన్హి పాకస్య ఏక సాధనం అంటున్నాడు. అవసరం లేదు సార్. లేదు, ఇవన్నీ లేవు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సామానంతా లేదు. అగ్ని ఉంది, ఏం చేస్తాం? మింగతాడా? ఏమైనా కృష్ణుడా? దావానాల భక్షణం? చెప్పువా. ఇవన్నీ లేవు, అగ్ని ఉంది, ఏం చేసుకుంటావు? నిప్పు కణాలు తింటావా? అగ్ని లేకపోయినా సీది తమాషా. అగ్ని లేకపోయినా ఇవి తినచ్చు. ఎవరు చెప్పారు? ప్రకృతి యోగం, ప్రకృతి వైద్యులు చెప్పారు. పూర్వం మేకలు తిన్నా, ఇప్పుడు నువ్వు తినవండి ఆకులు. సరేనా? స్వామి ఇవన్నీ తింటాం, పాకం ఎందుకు? కాబట్టి శంకరాచార్య వారు చెప్పింది ఏంటి? భోజనం చేయడానికి అది మన అగ్ని ఒక్కటే ముఖ్య సాధనం అంటున్నాడు. దానికి బోధ మోక్షానికి ఏక సాధనం అంటున్నాడు. పాకస్య ఏక సాధనం వన్హి అంటున్నాడు. ఏం అవసరం లేదండి, ఇవే తింటాం, అసలు అగ్ని అవసరం లేదు. అలా వచ్చిన దురదృష్టం ఏంటో తెలుసా? అదే ఆచార్యులు అంటే. అంత తేలిగ్గా ఆ మూఢమతులుగా ఆయన అర్థమయ్యేటట్లయితే ఇంకా ఆయన గొప్పతనం ఏముంది? అందరికీ అర్థమైపోతే. ఇప్పుడు ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ సామాన్యుడికి, రిక్షాదులు కొనేవాడికి, వాడికి, వీడికి, వీడికి చిన్నది కాదు నేను చెప్పేది. చదివేలేనటువంటి వాళ్ళకి అర్థం కావాలంటే ఎట్లా అర్థం అవుద్ది? శంకరాచార్యని అర్థం చేసుకొని ఇట్లాంటి వాళ్ళంతా బయలుదేరి ఆయన చెప్పేది ఏంటంటే, నీ తిండి విషయం ఎవరు మాట్లాడేది చెప్పు? నువ్వు తిండిపోతావు కనుక తిండిని గురించి మాట్లాడుతున్నావు. ఆయన మాట్లాడేది పాకస్య. మాట్లాడుతుండు పదం. భోజనస్య కాదు, అది పాకస్య, వంట చేయడానికి. అది పాయింట్.
అర్థం అంటే మేము విన్నాం ఈ విమర్శలన్నీ. పాకస్య అప్పుడు కూడా మేము విని అది నిజమేనా అనుకున్నాం వాళ్ళు మాట్లాడే విమర్శ. పాకస్య ఆయన చెప్పేది భోజనం విషయం కాదు, వంట చెయ్యడానికి. పాకస్య క్లియర్గా ఉంది. వంటకి అగ్ని ఒక్కటే సాధనం. ఇప్పుడు నువ్వు ఎన్ని పెట్టుకుని ఉన్నా వంట తయారు కాదు, కిచిడి తయారు కాదు. కిచిడి కావాలి అంటే ఒక్కటే, ఏంటో తెలుసా, ఇవన్నీ ఉండాలి. కానీ అగ్ని సాక్షాత్ ఏక సాధనం. దేనికి? పాకస్య. కాబట్టి నువ్వు ధ్యానం చేయాలి, జపం చేయాలి, ఇదిగో బియ్యం గియ్యం ఇవన్నీ ఉన్నట్లుగానే, కూరగాయలు ఉన్నట్లుగానే అవన్నీ ఉండాలి. కానీ మోక్షానికి మాత్రం జ్ఞానమే బోధ సాక్షాత్ ఏక సాధనం, అంతే, ఇంకేమీ లేదు. ఎగ్జాంపుల్ని ఏకదేశీయం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది దేనికోసం ఎగ్జాంపుల్ చెప్పాడో దాన్నే మనం గ్రహించాలి. ఉదాహరణ ఇప్పుడు అది సుఖావబోధాయ, చక్కగా అర్థం కావడం కోసం. కనుక పాకస్య సాక్షాత్ ఏక సాధనం వన్హి, మోక్షస్య సాక్షాత్ ఏక సాధనం, పరమం సాధనం జ్ఞానం. కాబట్టి ఇవన్నీ ఉపయోగం లేదు సార్ అని మేము చెప్పడం లేదు, అవన్నీ చేసుకో. కానీ చిత్తశుద్ధి కోసమే, కానీ వాటి వల్లనే నీకు జ్ఞానం రాదు. వాటిలో నువ్వు ఎంత పండిపోయినా సరే ఇంకొక జన్మకు మళ్ళీ పోవలసిన వాడివే. కానీ జ్ఞానం కోసం శృతి మందిరాన్ని వెతుక్కుంటూ నువ్వు వెళ్ళవలసిందే. కానీ వాటి వల్లనే నువ్వు జ్ఞానాన్ని పొందేటువంటి, మోక్షాన్ని పొందేటువంటి ప్రసక్తి మాత్రం లేనే లేదు. ఇది వేదం ధృవపరుస్తుంది, ఉపనిషత్తులు కూడా ధృవపరుస్తున్నాయి. ఆత్మజ్ఞానం వినా మూఢః వృధా బ్రహ్మణి మోదతే. ఆత్మజ్ఞానం వినా మూఢః వృధా బ్రహ్మణి మోదతే. ప్రతిబింబిత శాకాగ్ర ఆస్వాదిత, ప్రతిబింబిత శాకాగ్ర ఫలాస్వాదనమోదతే. వేదం, ఉపనిషత్, మైత్రేయ ఉపనిషత్. ఇది మైత్రేయ ఉపనిషత్. ఏంటో తెలుసా ఇది? ఈ ఆత్మజ్ఞానం అవసరం లేదండి, నువ్వు ధ్యానం చేస్తే చాలు, నువ్వు పారాయణాలు చేసుకుంటుంటే చాలు, తీర్థయాత్రలు తిరిగితే చాలు. ఈ మాటలంతా ఆత్మజ్ఞానం వినా, ఆత్మజ్ఞానం లేకుండానే మూఢ, మందమతి, మూర్ఖుడు, వృధా బ్రహ్మణి మోదతే. వాడు కూడా ఆనందపడిపోతాడు. చూడు, జ్ఞానం వినా తమస్సుండి, ఆత్మజ్ఞానం లేకుండా మూఢుడట వృధాగా బ్రహ్మణి మోదతే, ఆయన బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉండడట. ఈ బ్రహ్మానందం ఎలా ఉందంటే మైత్రేయ ఉపనిషత్తులో చెప్తాడు, ప్రతిబింబిత శాకాగ్ర ఫలాస్వాదనమోదతే. ఒకడు ఓ సరోవరం దగ్గరనో బావి దగ్గరనో గట్టు మీద కూర్చొని, ఆ పక్కనే చెట్టు ఉంది, ఆ చెట్టు నీళ్ళలో ప్రతిబింబిస్తుంది కదా. ప్రతిబింబిత శాఖ, వృక్షశాఖ, వృక్షశాఖ, ఆ శాఖలన్నీ కూడా అట్లా ఉంటాయి లోపల. శాఖాగ్ర, అది కూడా చివర్లో, ఆ చివర్లో కదా పండ్లు ఉంటాయి. ఇప్పుడు కూడా కాండం దగ్గర ఎక్కడుంటాయి పండ్లు? చివర్లు ఉంటాయి. కాండం దగ్గర ఉంటాయి పనస పండ్లు అట్లాంటి కొన్ని. కాబట్టి సాధారణంగా ఇప్పుడు ఇక్కడ శాఖాగ్ర ఫల ఆస్వాదన మోదతేట, దాన్ని చూచి ఏది ప్రతిబింబిత, అక్కడ ఏదైతే ప్రతిఫలించి ఉండాయో, చెట్టు ఏమో ఇక్కడ ఉంది, పండ్లేమో ఇక్కడ ఉన్నాయి, దాని ప్రతిబింబం నీళ్ళలో పడింది. ఆ శాఖాగ్రంలో ఉండేటువంటి ఆ ఫలాలను చూచేటవాడు ఆయనే అనుభవించినట్టుగా మధ్యలో లొటలేస్తూ, ఎవరన్నా పోయి ఏంటయ్యా అంటే ఎంత రుచిగా ఉన్నాయో బ్రహ్మణి మోదతే. చూడండి, ఆ రోజుల్లోనే వీళ్ళు వస్తారని వాళ్ళకి తెలుసు, ఋషులకి తెలియంది ఏమీ లేదు. అర్థమవుతుంది? కనుక జ్ఞానం విన మోక్ష నసిద్ధ్యతి. ఎలాగూ పాకస్య వన్హివత్. క్లియర్? బోధ అన్య సాధనేభ్య హి సాక్షాత్ మోక్ష ఏక సాధనం. బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం. జ్ఞానం వినా మోక్ష నసిద్ధ్యతి. కథం? పాకస్య అగ్నివత్ వన్హివత్. సరేనా? ఇక్కడ మళ్ళీ ఈ మీమాంస ఒకటి, కర్మ మీమాంస. కర్మ మీమాంసకా జైమినీయా
ఇప్పుడు షడ్దర్శనాల్లో కర్మమీమాంస ఎవరిది? జైమిని మహర్షి కదా. జైమినియాహ అంటే ఆ జైమిని మహర్షి యొక్క మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళు కర్మమీమాంసకాహ. వాళ్ళు చెప్పేది ఏంటంటే, అయ్యా ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? బోధ ఏవ, మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి ఆయన, బోధ ఏవ సాక్షాత్ మోక్షస్య ఏక సాధనం. క్లియర్? ఇది అర్థమైంది అనుకోండి, క్లియర్ అయింది అనుకోండి, ఇంకా దాని మీదనే పోతాడు. వాడికి ఏది కావాలో ఇంకా దాని మీద పోతాడు. అందువల్ల జ్ఞానం. ఇప్పుడు స్వామీజీకి కూడా ఒక దశలో తెలియకుండా అవన్నీ తిరిగినవే. నేను ఒక దశలో ఓహో ఇది కాదు, మోక్షస్య బోధ సాక్షాత్ ఏక సాధనం అనేది క్లియర్ అయిన తర్వాత ఆ తర్వాత జిజ్ఞాస మారింది. ఏదో మోక్షాన్ని పొందాలని కాకుండా మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. ఇది క్లారిటీ. అర్థమవుతుందా? మీకు కూడా స్పష్టత ఏంటంటే, మీకు ఇప్పుడు ఇది అర్థమైందే అంటున్నాను నేను. ఇక ఇది అర్థమైందంటే మాత్రం మళ్ళీ రేపు వచ్చి స్వామీజీ ఏదన్నా ఒక తాయితీ గట్టి మోక్షం ఇస్తారని మాత్రం అడగబాకండి నన్ను. ఎందుకని తాయితీ వల్ల మోక్షం రాదు నీకు. క్లియర్? అందువల్ల బోధ ఏవ సాక్షాత్ మోక్షస్య ఏక సాధనం. వీళ్ళు చెప్పేది ఏంటంటే కర్మ ఏవ పరమం సాధనం. మీమాంస, పూర్వమీమాంస. కర్మ ఏవ పరమం సాధనం. మోక్షాన్ని పొందడానికి కర్మే సాధనం. ఎట్లా? నిత్య సుఖవాప్తవు. నిత్య సుఖం అంటే మోక్షం, మీకు తెలుసు కదా. నిత్య సుఖవాప్తవు. కాబట్టి నిత్య సుఖాన్ని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి కర్మ ఏవ పరమం సాధనం. నాణ్యదపేక్ష అస్తి ఇది మీమాంసకాః జైమినీయాః. పూర్వపక్షం. ఇంత క్లియర్గా అర్థమైన తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే నాణ్యదపేక్ష అస్తి, అన్యత్ అపేక్ష అస్తి న. ఇంకొకటి అవసరం లేదండి, ఇంకొక మార్గం అవసరం లేదు. ఎందుకని? కర్మ ఏవ పరమం సాధనం. నిత్య సుఖవాప్తౌ. నిత్య సుఖాన్ని పొందడానికి నిత్య సుఖవాప్తౌ అంటే మోక్షానికి, తర్వాత మోక్షాయ ఏం కావాలి? కర్మ ఏవ పరమం సాధనం. వాళ్ళు చెప్పేది జ్ఞానం కాదు, కర్మ వల్లనే సాధనం. అదే పరమం సాధనం, ఏక సాధనం, ఏకైక సాధనం. అన్యదపేక్ష అస్తి. నాణ్యదపేక్ష అస్తి. నాణ్యదపేక్ష అస్తి. అన్యత్ అపేక్ష అస్తి న. నాణ్యదపేక్ష అస్తి. అది నాణ్యదపేక్ష అస్తి. ఇంకొక దాన్ని అపేక్షించాల్సిన అవసరం లేదు. జ్ఞానం అనేటువంటి దాన్ని కోరుకోవాల్సిన అవసరం లేదు. కర్మ సరిపోతుంది. ఇది కర్మ మీమాంసకాః జైమినీయాః అని వాళ్ళ పూర్వపక్షం. ఆచార్యుల వారు వాళ్ళు ఇలా అంటారని చెప్పకుండా థర్డ్ శ్లోక అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిరసంఘవత్. రిప్లై టు దెమ్. ఈ కర్మమీమాంసలో ఉండేటువంటి వాళ్ళకి సమాధానం ఇది. కర్మమీమాంసకాః జైమిని మతస్థులు ఎవరైతే ఉండో పూర్వమీమాంసలో ఉండేటువంటి వాళ్ళు, అంటే కర్మే సాధనం. వాళ్ళ కర్మలు ఇప్పుడు యజ్ఞయాగాది కర్మలు ఇవి అవన్నీ చేసుకుంటూ పోతారు. అవన్నీ ఇష్టాపూర్తి కర్మలు. వాటి వల్ల పుణ్యం వస్తుందే కానీ మోక్షం రాదు. పుణ్యఫలంగా స్వర్గం వస్తుంది. పుణ్యఫలంగా స్వర్గం వస్తుంది కనుక క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. ఇవన్నీ మీకు చెప్పున్నాను. కానీ ఈ జ్ఞానం యొక్క వైభవం వాళ్ళకి తెలియకపోవడం చేత కర్మే మోక్షాన్ని ఇస్తుంది అని అభిప్రాయపడుతూ ఉండారు కనుక నాణ్యదపేక్ష అస్తి. ఇంకొకటి జ్ఞానం అనేటువంటిది అవసరం లేని లేదు, కేవలం కర్మ ఏవ పరమం సాధనం. మోక్షానికి కర్మయే సాధనం అని ఆచార్యులు వారు చెప్పేది ఏంటంటే, నాయన అవిరోధితయా కర్మ. ఇప్పుడు నువ్వు చెప్పేది కర్మ ఏవ పరమం సాధనం, కర్మతోనే మోక్షం వస్తుందని. రాదు. కర్మతో మోక్షం రాదు. ఎందుకు రాదో తెలుసా? కర్మ అవిద్యాం అవిరోధితయా. అన్వయం చూసుకుంటున్నాను. కర్మకి అజ్ఞానానికి తేడా లేదు సార్. కర్మకి అజ్ఞానానికి
తేడా లేదు. అవిరోధితయ, వైరుధ్యం లేదు, విరోధం లేదు. కర్మకి అజ్ఞానానికి విరోధం లేదు. ఆ రెండు ఒకటే సేమ్ క్లాస్, ఒకే ఫ్యామిలీ. అర్థమవుతుంది? అవిరోధితయ కర్మ నా అవిద్యాం వినివర్తయేత్, నా విద్యాం వినివర్తయేత్, నా అవిద్యాం వినివర్తయేత్. కర్మ అవిద్య ఈ రెంటికి అవిరోధితయా, అవిరోధిత్వాత్ ఇది, వాటి రెండిటికి విరోధం లేదు గనక, కర్మకి అజ్ఞానానికి విరోధం లేదు గనక కర్మ అవిద్యాం వినివర్తయేత్ నా. కర్మ అవిద్యాం, అవిద్య అంటే అజ్ఞానం, అజ్ఞానాన్ని పోగొట్టలేదు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటంటే ఆత్మ కాదు, ఆత్మ లేకపోవడం కాదు, ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం. జ్ఞానం లేకపోవడం అజ్ఞానం. అజ్ఞానం నిర్మూలనం కావాలి కనుక అజ్ఞాన నివృత్త్యర్థం అన్నాం ప్రారంభంలోనే ఆత్మబోధ. కాబట్టి అజ్ఞానం పోవాలి అంటే కర్మ వల్ల అజ్ఞానం పోయేందుకు అవకాశం లేనే లేదు. ఎందుకని? కర్మకి అజ్ఞానానికి తేడా లేదు, రెండు ఒకటే. కారణం కర్మ అజ్ఞాన జనితం. యాక్షన్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇగ్నరెన్స్. యాక్షన్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇగ్నరెన్స్, అజ్ఞాన జనితం. బాగా అర్థం చేసుకోండి. ఆయన అజ్ఞానం వల్లనే కర్మ ఉత్పన్నమయ్యేది. ఎందువల్ల స్వామీజీ? కర్మ చూడండి, కర్మ అంటే ఏంటి? చలనాత్మకం కర్మ. అది కదా మీరు చెప్పారు, అదొకటి. కేవలం చలనాత్మకమే కాదు కర్మ, బాగా అర్థం చేసుకోండి. ఆత్మబోధ ఇది చలనాత్మకం కర్మ, నేను కాదనడం లేదు. ఎక్కడ ఏ విధమైనటువంటి కదలిక కలిగినా అది కర్మే. ఇప్పుడు మనం చూస్తాం, చెట్లు కదులుతాయి కదా, చెట్లు చెలిస్తాయి, గాలి చెరిస్తుంది, ఇది కర్మ, యాక్షన్. చెట్లు చలిస్తాయి, గాలి చెరుస్తుంది. అట్లాగే గుండె ఆడుతుంది, నదులు పారుతాయి. ఇవన్నీ కర్మలే సార్, ఎందుకని చలనాత్మకం. ఓకే కాదా? మేఘాలు కదులుతాయి, చలనం ఉంది, కర్మ జరుగుతుంది. ఈ మేఘాలు పోతున్నాయండి అంటాం, పోవడం అనేటువంటిది కర్మ, యాక్షన్, చలనాత్మకం, జరుగుతూ ఉన్నాయి. నేను కాదండి. కానీ అవేమన్నా బంధమా? కానీ నువ్వు చేసే కర్మలే, పాపకర్మలు, పుణ్యకర్మలు, ఆ కర్మలు, ఈ కర్మలు, సత్కర్మలు, దుష్కర్మలు అంటున్నాం. వాటిని అనడం లేదు. చల్లగా గాలి వీచినా మనం అనడం లేదు, చెట్లను కూల్చేసినా గాలి పాపం అనడం లేదు. ఎందుకని తెలుసా? కర్తృ అపేక్ష లేదు. కర్మలో కర్తృ అపేక్ష లేదు. కేవలం చలనాత్మకమే కాదు కర్మ, కర్తృ అపేక్ష ప్రధానం ఇక్కడ. అందువల్ల ఇదేమవుతుందో తెలుసా? ఇంతకుముందు వస్తుతంత్రం అన్నాం కదా, ఇది కర్మతంత్రం. తంత్రత్వాత కర్తృ అపేక్ష ఉంది. ఈ కర్మ చేసేవాడు ఎవరు అనేది కావాలి. నేను ఈ విషయం మీ గతంలో చెప్పున్నా, ఇప్పుడు కొత్తగా పోతా ఉంది ఆత్మబోధ కనుక బాగా వినండి. కర్త ఎవరు అనేది కావాలి. కర్మ చేసేటప్పుడు కర్త నువ్వు అంటున్నావు కాదు, కర్మ ఏవ పరమం సాధనం నాణ్యదపేక్ష అస్తి. అయ్యా కర్మ మీమాంసక, నువ్వు చెప్పేది బాగుంది, నాకు అర్థమవుతా ఉంది, కానీ ఒక్క మాట చెప్పు, కర్త ఎవరు? హూ ఇస్ ద డూవర్? మళ్ళీ ఇంట్రడక్షన్కి వచ్చేసింది. కర్త నేను. చూడండి తమాషా, కర్త నేను, అహం. ఆ నేను ఎవరు? ఆత్మ, అనాత్మ? ఆత్మ లేక బుద్ధే? ఆత్మ కదా. దానికి సంబంధించిన నీ జ్ఞానం లేదు గనక, స్పష్టత లేదు గనక వస్తుతంత్రంలో అహం కర్త అనుకుంటున్నాడు. కాదు, అహం అకర్త. ఆత్మ ఎప్పుడు కూడా అకర్త. అవునా కదా? ఆత్మ కర్తృత్వం ఉందే, ఆత్మకి లేదు. నువ్వెవరు? ఆత్మవే కదా. ఆత్మ కర్త అకర్త? అకర్త కదా. మరి ఆత్మలో కర్మ ఎక్కడుంది? కాబట్టి నువ్వే ఆత్మని నీకు తెలిస్తే నువ్వు కర్మ ఎక్కడ చేస్తా ఉండవు. కాబట్టి నేను ఎవరో నాకు తెలియకపోవడమే కర్మక కారణం, అజ్ఞాన జనితం.
నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం గనక నాకు కలిగితే, నేను ఆత్మనే, ఆత్మ జ్ఞానం గనక నాకు ఉంటే నేనేం చెప్తానో తెలుసా? అహం కర్త అని అనను, అహం అకర్త. నేను ఆత్మను గనక అకర్త. కానీ ఇప్పుడు కర్మ చేయడానికి కర్త అవసరమా కాదా? ఎవరు కర్త? ఎవరు? ఇప్పుడు నేను అంటున్నా. నువ్వెవరు? ఆత్మ. ఆత్మ ఎవరు? అకర్త. మరి ఇప్పుడు చేసేది ఎవరు? కర్త. కర్త ఎవరు? నేనే. ఇంతకు నువ్వు అకర్త అకర్త? అయోమయం. దిస్ ఈజ్ అజ్ఞానం సార్. ఓకే. కాబట్టి అజ్ఞానం వల్ల తమస్సు చూడండి, నేను అకర్తని అని జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. నేను ఆత్మని, ఆత్మ అకర్త అనే జ్ఞానం లేకపోవడం అజ్ఞానం. ఈ అజ్ఞానం చేత అది పొందాలి, ఇది పొందాలి, ఇది పొందాలి, అది పొందాలి అని అనుకుంటూ ఉన్నా. ఇది కర్మకు దారి తీస్తూ ఉంది. కర్తృ అపేక్ష వస్తూ ఉంది. ఎప్పుడైతే కర్తృ అపేక్ష వస్తూ ఉందో, ఇలా నేను కర్త అనుకోవడంలోనే అజ్ఞానం. నాకు సంబంధించిన జ్ఞానం లేదు, అది కర్మకు కారణం అవుతా ఉంది. కాబట్టి అజ్ఞానము, అజ్ఞానజనిత కర్మ రెండు కాదు సార్. కర్మ కార్యము, అజ్ఞానం కారణము. కార్యములో ఏముంటుంది? కారణం ఏముంటుంది? కర్మ కార్యం గనక కార్యమైనటువంటి కర్మకి కారణమైనటువంటి అజ్ఞానము కార్యములోనే ఉంది గనక కర్మలో కార్యము అయినటువంటి కర్మ, కారణమైనటువంటి అజ్ఞానము రెండు ఒకటే గనక ఆ రెంటికి విరోధం లేదు గనక అవిరోధితయా కర్మ అవిద్యాం నివర్తయేత నా. కాబట్టి కర్మకి అజ్ఞానానికి విరోధం లేదు గనక అవిరోధిత్వాత్ అవిద్యాం నివర్తయేత నా నివర్తయేత్. కాబట్టి కర్మ ఎప్పుడు కూడాను అజ్ఞానాన్ని పోగొట్టలేదు. ఎందుకని? అజ్ఞాన జనితం కర్మ. అహం కర్త, మనుష్యోహం. సిదిస్ అహం మనుష్య. ఎంత ఘోరం! అహం ఆత్మ అనడం లేదు, ఆత్మహం అనడం లేదు. అహం కర్త. ఎప్పుడు? మనుష్యోహం. అహం కర్త మనుష్యోహం ఇత్యాది రీత్యా స్థూల సూక్ష్మ కారణ దేహేషు అనాత్మని అహం ఇది బుద్ధి. కాబట్టి ఈ స్థూల దేహం నేను, సూక్ష్మదేహం నేను, మనసు నేను, ప్రాణము నేను, బుద్ధి నేను అని అనుకుంటూ ఉన్నాడు. అందువల్ల అహం మనుష్య, నేను మనుష్యుడిని. కాబట్టి నేను అహం కర్త. బుద్ధితో తాదాత్మ్యం చెంది, దేహంతో తాదాత్మ్యం చెంది, నువ్వు ఏదైతే కాదో అవి నేను అనుకొని నువ్వు కర్మ చేసుకుంటూ పోతూ ఉన్నావు. ఇది అజ్ఞాన జనితం. నువ్వు వాస్తవానికి ఆత్మవి, ఆత్మ అకర్త. కాబట్టి అహం అకర్త, త్వం అకర్త. కానీ నువ్వు అహం కర్త మనుష్యోహం అని ఈ అనిత్యమైనటువంటి స్థూల సూక్ష్మ దేహాలతో సంబంధం కలిగి ఉండి, మనసుతో సంబంధం కలిగి ఉండి, ప్రాణంతో సంబంధం కలిగి ఉండి, బుద్ధితో సంబంధం కలిగి ఉండి, ఈ అధ్యాసనంతా నువ్వు తయారు చేసుకొని అహం మనుష్యోహం, అహం మనుష్య అని చెబుతూ ఉన్నావు. ఇది అజ్ఞానం. ఇది కర్మ వల్ల వస్తుందా? చెప్పండి. కర్మ ఎట్లా పోగొడుతుంది దీన్ని? అజ్ఞానం వల్ల పుట్టింది. అజ్ఞానం వల్ల పుట్టిన కర్మ అజ్ఞానాన్ని ఎట్లా పోగొడుతుంది? Ignorance cannot be removed by action. Ignorance cannot be removed by action because any action is not opposite to ignorance. Avirodhitaya. Any action or any amount of action is not opposite to ignorance. ఎందుకని? అజ్ఞాన జనితం. అజ్ఞానం వల్ల పుట్టినటువంటి కర్మ అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి అవకాశం లేనే లేదు. కనుక కర్మాచరణమేవ హి, జస్ట్ లిసన్, కర్మాచరణమేవ హి సాక్షాత్ అజ్ఞానజనితం. కర్మాచరణం ఏవ హి సాక్షాత్ అజ్ఞానజనితం. కాబట్టి నేనెవరో నాకు సంబంధించిన జ్ఞానం నాకు లేకపోవడం చేత, అజ్ఞానం వల్ల నేను కర్మలు ఆచరించుకుంటూ పోతున్నాను ఈ ప్రపంచంలో. కుతః అన్యస్మాత్ అజ్ఞానాత్ మోక్షణం. అలాంటప్పుడు ఈ అజ్ఞానం మోక్షాన్ని ఎట్లిస్తుంది? అజ్ఞానజనితమైనటువంటి కర్మ జ్ఞానాన్ని ఎట్లిస్తుంది? జ్ఞానం లేకపోతే మోక్షం ఎట్లా వస్తుంది? కాబట్టి జ్ఞానానికి అజ్ఞానానికి కర్మకి అవిరోధితయా, అవిరోధిత్వాత్, తస్మాత్ దేర్ఫోర్ కర్మ అవిద్యాం నివర్తయేత్ నా.
కాబట్టి కర్మ ఎప్పుడు కూడా అజ్ఞానాన్ని పోగొట్టలేదు. చూచారా, కర్మ ఏవ పరమం సాధనం నాణ్యదపేక్ష అస్తి అని మీమాంసకులు చెప్తూ ఉంటే ఆచార్యులు వారు వాళ్ళు ఇలా చెప్పారు అనకుండా మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా ఇలా అనడానికి, ఆచార్యులు అనడానికి వాళ్ళు ఉండారు వెనక కారణం అని పూర్వపక్షం మీకు ఇలా ఉంటుందని చెప్తున్నాను అంతే, ఇంకేలే శాస్త్రం తెలిసి ఉండడం వల్ల. కాబట్టి ఈ శ్లోకం చూసినప్పుడు ఆచార్యులు ఎవరిని దృష్టిలో పెట్టుకుని అన్నారు ఈ శ్లోకం అని మనకు అర్థమైపోద్ది. అవిరోధితయా కర్మ నా అవిద్యం వినివర్తయ్యేత్. కాబట్టి ఇది పోగొట్టే అవకాశం లేదు. స్వామీజీ కర్మ అజ్ఞానాన్ని పోగొడుతుందేమో, అట్లాంటప్పుడు చీకటిని చీకటి కనుక పోగొడితే అజ్ఞానాన్ని అజ్ఞానం పోగొడుతుంది అని ఆచార్యులు వారు భగవద్గీత 4వ అధ్యాయం కర్మణి అకర్మయ పశ్చేత్ అనేటువంటి శ్లోకం మీద చాలా రాశారు వ్యాఖ్యానం, శంకర భాష్యం. అక్కడ అంటారు ఈ మాట ఏంటో తెలుసా, నహి తమస్తమసో నివర్తకం. మీకు అనేక సార్లు కోట్ చేసి ఉంటాను నేను. నహి తమస్తమసో నివర్తకం, ఇది 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో 18వ శ్లోకం మీద వ్యాఖ్యానం. నహి తమః తమసః నివర్తకం, చీకటి చీకటిని ఎప్పుడూ పోగొట్టలేదు. చూడండి తమాషా, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, రాత్రి ఆ ఇంట్లో 2 గదులు ఉన్నాయి అనుకోండి. ఆ ఇంట్లో 2 గదులు ఉన్నాయి అంటే 2 గదులు అన్నప్పుడు మధ్యలో గోడ ఉందని అర్థం. అక్కడ ఒక గది, ఇక్కడ ఒక గది, ఇక్కడ గురువు పడుకున్నాడు, అక్కడ శిష్యుడు పడుకున్నాడు. ఓకే, సార్ ఉన్నటువంటి పవర్ కట్ అయిపోయింది, బ్రేక్ డౌన్, అంతా చీకటిమయం. ఇప్పుడు ఏం చేయాలి? చీకటి పోవాలి. చీకటి పోవాలంటే ఒకటే మార్గం. ఎక్కడుంది చీకటి? శిష్యుడి దగ్గర ఉంది. అందువల్ల ఏం చేయాలి? గురువు రూములో నుంచి పోవాలి అని ఆ మధ్యలో ఉండే గోడను పగలగొట్టాడు అనుకోండి. ఇది నహి తమసో నివర్తకం అంటే తమహ తమసహ నివర్తకం నా హి కదా. ఎట్లంటే ఇప్పుడు ఆ శిష్యుడు ఏడుస్తున్నాడు అనుకోండి, వాడు ఇద్దరు చీకట్లోనే ఉండరు. ఇద్దరు చీకట్లో ఉండి ఏడ్చేవాడిని శిష్యుడు అంటారు, ఏడవని గురువు అంటారు. మోడర్న్ ఆధునిక గురు శిష్యులు ఎట్లాంటి వాళ్ళు అంటే వాడు చీకట్లోనే ఉంటాడు, వీడు చీకట్లోనే ఉంటాడు కదా, వాడు ఏడస్తుంటాడు చీకట్లో ఉన్నాను, వీడు వెలుగులో ఉన్నట్టుగా భావన చేసుకుంటాడు చీకటిని. అందువల్ల వీడు ఏడవడు కనుక ఇక్కడ చీకటి లేదనుకొని వాడు గోడను పగలగొట్టేశాడు అనుకోండి. శిష్యుడు కొంత శక్తి ఉంటుంది కనుక, గురువు 60 దాటి ఉంటాడు, వాడు కొట్టలేడు. ఇప్పుడు తమట చూడండి, ఇప్పుడు ఏం కావాలా? ఈయన జ్ఞానం ఆయన దగ్గరికి పోవాలా, ఎందుకంటే ఈయన అరవడం లేదు కనుక. ఈయనకి దగ్గర ఏముంది జ్ఞానం? చీకటే రూములో. ఈయన చీకటి అంతా అడిగిపోగానే అప్పుడు శిష్యుడు ఎందుకంటే వెలుగు వస్తుంది కనుక. ఈజ్ ఇట్ ఏ పాసిబిలిటీ? నహి తమసో నివర్తకం. వీడి రూమ్లో ఉండే చీకటిని తీసుకెళ్ళి వాడి రూమ్లో వేస్తే అక్కడ వెలుగు వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. మరి ఎట్లా సార్? కర్మ అవిద్యను పోగొట్టలేదు కనుక. థర్డ్ లైన్, విద్యా అవిద్యాం నిహంత్యవ. విద్య జ్ఞానం ఏదైతే ఉందో అవిద్యాం అజ్ఞానాన్ని నిహంతి తొలగిస్తుంది, నశింపజేస్తుంది. సెంటెన్స్ చూడండి, విద్యా అవిద్యాం నిహంత్యేవ. విద్యా ఏవ అవిద్యాం నిహంతి. అన్వయక్రమం అంటే చూసుకోండి. విద్యా ఏవ అవిద్యాం నిహంతి. అవిద్యని అజ్ఞానాన్ని పోగొట్టేది విద్యే, ఇంకొకటి కని కాదు. అంటే అజ్ఞానాన్ని పోగొట్టేది జ్ఞానమే, మరొకటి కని కాదు. కథం? ఎట్లా? మళ్ళీ సుఖావబోధాయ. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. తేజ తిమిర సంఘవత్. అది అయ్యా, కర్మ అజ్ఞానాన్ని పోగొట్టలేదు, జ్ఞానమే అజ్ఞానాన్ని పోగొట్టాలి. ఎలాగూ? చీకటిని చీకటితో పోగొట్టుకోలేరు, వెలుగే చీకటిని పోగొట్టాలి. వెలుగే చీకటిని పోగొట్టాలి. తేజ, తేజం వెలుగు, ప్రకాశం ఏదైతే ఉందో తేజ తిమిర సంఘవత్. కథం అంటే ఇట్లా తిమిర సంఘవత్ అంటే ఇక్కడ సంఘవత్ అంటే చాలామంది పూర్వం అట్లా ట్రాన్స్లేషన్స్ చేసేవాడు. తిమిర సంఘవత్ అంటే చీకట్ల సమూహములను, ఏమి గ్రూపులు కలిగే చీకట్లు. సంఘ శబ్దం గడాంధకారం అని అర్థం. తిమిర సంఘ గడాంధకారం అయి ఉన్నా కూడాను, కటిక చీకటి ఉంటుంది అనుకోండి. తిమిర సంఘవత్ తేజ నిహంతి. తేజ ఏవ నిహంతి.
చీకటిని పోగొట్టాలి అంటే వెలుగు తప్ప మరొక మార్గం లేనే లేదు. విద్య అవిద్యాం నిహంతి ఏవా, విద్యా ఏవ అవిద్యాం నిహంతి. కథం తేజ తిమిర సంఘవత్, తిమిర సంఘ తేజ ఏవ నిహంతి, తిమిర సంఘ తేజ ఏవ నిహంతి. కాబట్టి అంత గాఢాంధకారాన్ని పోగొట్టాలంటే ఒక్క చీకటి తప్ప, అది మా వెలుగు తప్ప చీకటిని పోగొట్టడానికి చీకటిని చీకటితో పోగొట్టేటువంటి అవకాశమే లేదు. కనుక కర్మ కాదు సార్. ఎందుకని? అవిరోధిత్వాత్, కర్మకి అజ్ఞానానికి తేడా లేదు. కాబట్టి ఇదొక చీకటి అదొక చీకటి. తాను అకర్తగా ఉండి కర్త అనుకొని చేయడమే అజ్ఞానము. అలా చేయడంలోనే కర్మ ఉత్పన్నం అవుతూ ఉంది. కాబట్టి అజ్ఞాన జనితం కర్మ, అజ్ఞాన జనితమైనటువంటి కర్మకి అజ్ఞానానికి తేడా లేదు. ఎందుకంటే కార్యానికి కారణానికి తేడా లేదు కనుక కార్యరూపంలో ఉన్నది కర్మ, కారణంగా ఉండేటువంటిది అజ్ఞానం, కార్యరూపమైనటువంటి కర్మలో ఉన్నటువంటిది కారణమైనటువంటి అజ్ఞానమే కనుక ఈ రెంటికి ఏం పెద్ద తేడా లేదు. కనుక దీనివల్ల అది పోదు, చీకటి వల్ల చీకటి పోదు. తేజ స్థిమిర సంఘవత్, కాబట్టి తిమిర సంఘ తేజ ఏవ నిహంతి, ఒక్క వెలుగు మాత్రమే చీకటిని పోగొడుతుంది. అట్లాగే విద్యే అవిద్యని అజ్ఞానాన్ని పోగొడుతుంది. అసలు ఎక్కడైనా సరే కర్మ అని అంటేనే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎనీ యాక్షన్, ఈ కర్మ ఆ కర్మ ఆ కర్మ అనొద్దు. ఎనీ యాక్షన్ ఆర్ ఎనీ అమౌంట్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఓన్లీ ఎ కన్ఫర్మేషన్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఎనీ యాక్షన్ ఈజ్ ఓన్లీ ఎ కన్ఫర్మేషన్ ఆఫ్ ఇగ్నరెన్స్. కర్మ జరుగుతూ ఉందంటే అప్పుడే మీరు నిశ్చయించుకోండి ఏమని, అక్కడ అజ్ఞానం ఉంది. కాబట్టి నాకు ఏవేవి కావాలి, నేను ఏవేవి పొందాలి అనేది వేదాంత తాత్పర్యం కాదు. సోక్రటీస్ ఉండేటప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తా. అంటే ఇంత శాస్త్రంలో నుంచి పాశ్చాత్యంలో తీసుకొని వస్తున్నారే మళ్ళీ సాంప్రదాయక బోధలు అనుకోపాకండి, ఒక్కొక్కరికి ఒక రకంగా వస్తుంది. సోక్రటీసు గొప్ప వివేకి, చిన్నప్పటి నుంచే తాత్విక అవగాహన కలిగిన వాడు. సోక్రటీసు మహాశయుడు. ఆయన చనిపోయేటప్పుడు కూడా విషం ఇస్తే కూడా దాన్ని ఆనందంగా పానం చేసినవాడు. ఆయన చరిత్ర మనకు తెలుసు. ఈ సోక్రటీసు ఒక ప్రశ్న వేస్తాడు, ఎవరు ఫ్రెండ్. కారణం ఏంటంటే అక్కడికి ఏదో ఎగ్జిబిషన్ వచ్చింది ఆ ఊరికి, సోక్రటీస్ ఉండేది పట్టణంలో. ఎగ్జిబిషన్ కావాల్సిన రకరకాలైనటువంటివన్నీ కూడా పెట్టేసి ఉండారు అక్కడ. మంచి ఆ పక్కనే ఒక పెద్ద మార్కెట్ కూడా ఉంది, పూర్వం చెన్నైలో ఉన్న మోర్ మార్కెట్ లాగా. కొందరన్నా కొన్ని చూసుకొని వస్తారు కానీ సోక్రటీస్ పోయి ఆ ఎగ్జిబిషన్ అంతా తిరుగుతాడు. అందువల్ల వాళ్ళు 4:30 పోతే ఇతను 3:30కే పోతాడు. సోక్రటీస్ దానికి అవసరమే లేదు, ఏవి పోయి అన్నీ తిరిగి వచ్చేస్తాడు. ఆ విధంగా తిరిగే వాళ్ళు ఎవ్వరు లేరు. ఏదో ఒక్కొక్క ప్లేస్కి పోయి రేపు అక్కడికి పోదామని అనుకొని వస్తారు కానీ సోక్రటీస్ ముందే, ఒక గంట ముందే పోయి అన్నీ తిరిగి వస్తూ ఉంటాడు. కానీ కొన్ని చూసిన వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కొని పోతూ ఉంటారు. సోక్రటీస్ కొనేది ఏమీ లేదు, ఎందుకని పట్టుకుపోయేది ఏం లేదు, ఖాళీగా పోతాడు. సాధు ఖాళీగా వస్తుంటాడు. 4 రోజులు 5 రోజులు 6 రోజులు చూసిన తర్వాత, వారం అయిన తర్వాత ఒక ఫ్రెండ్ కనిపించి, అయ్యా ఏంటి అసలు ఇది నేను చూస్తున్నా. ఎందుకంటే ఆయనకి ఏ వస్తువు మీద ఆసక్తి లేదు. ఎవరెవరో శిష్యులు ఎన్నెన్నో తెచ్చిస్తారు. ఆ తెచ్చిచ్చినవన్నీ ఆడ పడే ఉంటాయి. అతనేం వాడుకునేది ఉండదు. డబ్బు అయినా అక్కడే పడి ఉంటుంది, వస్తువులైనా అక్కడే పడి ఉంటాయి. ఆ తెచ్చిచ్చేవాళ్ళు చెప్తుంటారు, ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది నీకు అని చెప్తుంటాడు. అట్లాగే నన్ను తీసుకుంటే ఆడ పడేస్తాడు. ఆయనకి అది ఉందని కూడా తెలియదు, అది అలా పడి ఉంటుంది. ఇది సాధు లక్షణం. సాధు జీవితాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది ఇతను సాధు అవునా కాదా, అర్థమవుతుంది. అటువంటి వాడు ఎందుకు పోయి వస్తాడు ఈ ఎగ్జిబిషన్ అనేది అర్థం కాదు. ఈ ఫ్రెండ్ అడుగుతాడు, అయ్యా నువ్వు ఎందుకని, నీకు అసలు ఏం అవసరం లేదు కదా, నీకు ఏది ఇచ్చినాడు పడేస్తావు కదా, నీకు దేని మీద ఆసక్తి లేదు, నీకు ఎంతసేపు తత్వమే, దాని గురించినటువంటి ఆలోచనే, జ్ఞానాన్వేషణే నీకు, మరి ఎందుకు వచ్చేట్లా తిరుగుతున్నానని. సోక్రటీస్ అంటాడు, ఎంత అద్భుతమైన మాట చెప్తాడంటే, చూడు నేను రోజు వచ్చేది ఎందుకంటే అక్కడ ఏదో కొనాలని కాదు, అక్కడ ఆసక్తికరమైన విషయాలన్నీ ఉన్నాయి, వాటిని వస్తువులను చూడాలని కాదు, నేను చాలా సుఖంగా బ్రతుకుతున్నాను నీకు తెలుసు కదా అంటాడు. నిజమే,
నువ్వు ఎప్పుడు ఆనందంగానే ఉంటావు కదా, చనిపోయేటప్పుడు ఆనందంగా ఉన్నాడు కదా. విషం ఇచ్చి చంపుతూ ఉంటే అలా విషం తాగుతూ కూడా ఆనందంగానే పోయాడు కదా. రేపు విషం ఇస్తారని తెలిసి కూడా జైల్లో కవిత్వాలు రాశాడు కదా. అది సోక్రటీస్ అంటే. కనుక అటువంటి మహాశయుడు, అయ్యా నువ్వు ఎందుకు వచ్చావు, నీకేం అవసరం, నిజమే నేను ఆనందంగా ఉన్నాను నీకు తెలుసు కదా అంటాడు. తెలుసు, మరి ఎందుకు వచ్చావు అంటాడు. అదే నేను ఆనందంగా ఉన్నాను కదా, ఏవేవి లేకపోయినా నేను ఆనందంగా ఉన్నానో చూడడం కోసం వస్తున్నాను రోజు అంటాడు. అంటే వండర్ఫుల్, వండర్ఫుల్. ఎందుకంటే తాను సుఖపడడానికి ఏవేవి కావాలి, బాగా అర్థం చేసుకోండి సెంటెన్స్, కాంటంప్లేటివ్గా మాట్లాడుతున్నా. తాను సుఖపడడానికి ఏవేవి కావాలి, ఏవేవి కోరుకోవాలి అనే స్వభావం కలిగిన వాడు ఎప్పుడు వేదాంతి కాలేడు. తాను సుఖపడడానికి ఏవేవి కావాలి, ఏవేవి కోరుకోవాలి అనే స్వభావం కలిగిన వాడు వేదాంతి కానేలేడు. తాను సుఖపడడానికి ఏవేవి అవసరాలు కావో, అండర్స్టాండ్, తాను సుఖపడడానికి ఏవేవి అవసరాలు కావో వాటిని అర్థం చేసుకునే స్వభావం కలిగిన వాడు వేదాంతి అవుతాడు. వాటిని అర్థం చేసుకునే స్వభావం, అక్కడ కోరుకునే స్వభావం, ఇక్కడ అర్థం చేసుకునే స్వభావం. కోరుకునే స్వభావం ఏంటి, అవి వస్తే నేను ఆనందంగా ఉంటాను. ఇక్కడ అర్థం చేసుకునే స్వభావం ఏమిటి, ఇవన్నీ ఉండినా కూడా నా ఆనందాన్ని పెంపొందించలేవు. ఎందుకని, అలా గనక వాటి వల్ల నాకు ఆనందంగా వచ్చేటట్లయితే అది ఏమవుతుంది, ఎటువంటి ఆనందం, నిమిత్తానంద. అది నిమిత్తానంద. నిమిత్తాపాయే నైమిత్తికాపాయ, ఫినిష్. నైమిత్తిక ఆనందం అది ఒక నిమిత్తం ద్వారా వచ్చింది, నైమిత్తికం. కాబట్టి ఏవేవి ఇప్పుడు మనకు అన్నీ కావాలనిపిస్తుంటాయి, ఏవి అవసరాలు కావో ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఏది అవసరం కాదు ఈ ప్రపంచంలో. అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ వెళుతున్నారు, సోక్రటీస్ వెళుతున్నాడు. అందరూ తిరిగి వచ్చేటప్పుడు ఇది బాగుంది, అది బాగుంది, నేను ఇది కొన్నా, రేపు కొన్నా, రేపు వచ్చేటప్పుడు అది కొంటా, ఎల్లుండి అది కొంటా అంటూ ఉంటే ఇతను చూసి ఇవన్నీ ఏవీ నాకు లేవు. అయినా ఈ కొన్న వాళ్ళందరి కొన్న ఆనందం ఏదో దానికి మించిన ఆనందం నా హృదయంలో ఉంది. అది వీటి వల్ల వచ్చింది కాదు, ఇవేవి లేకపోయినా ఆనందం ఉంది. అర్థమవుతుంది. ఇది జ్ఞానం వల్ల కలుగుతుంది కానీ కర్మ వల్ల కలగదు. ఇప్పుడు అర్థమైంది మీకు? కర్మ అంటే ఏమిటో, ఏవేవో కావాలి, ఏవేవో తెచ్చుకోవాలి, ఏవేవో కోరుకోవాలి, ఆ కోరుకున్న వాటిని పొందాలి, వాటి వల్ల ఆనందం సుఖపడాలి అనుకునేటువంటి వాడు కర్మ మీమాంసక. ఈ ఉన్నవన్నీ కూడాను అనిత్యాలే గనక, మిథ్య గనక ఇది, దీనివల్ల వచ్చే మిథ్యా జ్ఞానమే గనక నాకు ఇది నిత్యానందాన్ని ప్రసాదించలేదు అని అర్థం చేసుకున్నవాడు అవన్నీ లేకపోయినా కూడాను ఆనందంగా ఉంటాడు. ఎందుకని నిరాశ్రయ, సే ది పాయింట్, నిత్యతృప్త నిరాశ్రయ, మరొక దాని మీద ఆశ్రయించుకొని లేడు. మరి దేనిని ఆశ్రయించుకున్నాడు? మదాశ్రయ. మయ్యాసక్త మనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ. వాడికి నా మీదనే ఆసక్తి, నేనే ఆశ్రయం, మదాశ్రయ. అర్జున, నన్ను ఆశ్రయించుకొని జీవిస్తున్నాడు, వస్తువుల్ని కాదు, విషయాల్ని కాదు. ఎందుకని? అవి కర్మ సంపాదితం, భోగేన నష్టం భవతి, పోతూ ఉంటాయి, నశించిపోతూ ఉంటాయి. నశించినటువంటి ఆనందం కోరుకునేటువంటి వాడు కనుక. కాబట్టి నీవు జ్ఞానరూపుడివి, అకర్తవి అని తెలుసుకుంటే నిత్యముక్తి. ఓకే, అది లేదనుకో ఆ జ్ఞానం, బద్ధ, నువ్వు బద్ధ. పరిచ్ఛిన్న ఇవా జ్ఞానాత్ తన్నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంశుమానివ. ఇప్పుడు మనకు అర్థమైంది. నేను అహం ఆత్మ సిద్ధవస్తు విషయ కేవలం ఆత్మనే, కాబట్టి నిత్యముక్త. అవునా? కానీ ఇప్పుడు నిత్యబద్ధ కాదా? అనంతం ఉన్నప్పుడు, నేను చాలా క్లియర్గా ఉంది, బాగా అర్థం. అనంతం ఉన్నప్పుడు నువ్వు అనంతాన్ని కోరుకుంటున్నావు, అనంతం ఉంది కనుక అయ్యే ఉన్నావు.
ఆత్మబోధ వినకముందే అయ్యే ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఆత్మబోధ ఎందుకు వింటున్నావో తెలుసా? అయ్యే ఉన్నట్లు జ్ఞానం నీకు కలిగితే ఆత్మబోధకి ఎందుకు వస్తావు? నువ్వే ఆత్మవని నీకు తెలిస్తే ఆత్మబోధ వినడానికి ఎందుకు వస్తావు? లే, ఈ ఉపన్యాసాలన్నీ అయిన తర్వాత ఆత్మబోధ సంపూర్ణం అని నేను అన్న తర్వాత ఏమో పుణ్యఫల విశేషం ఉండి ఇదంతా గనక అర్థమైతే, నేనే గనక ఆత్మ అనేటువంటి జ్ఞానం చెప్పేవాడి వినేవాడి గనక కలిగితే అప్పుడు అనుకుంటాడు, ఓహో ఆత్మ అనంతం కదా, మరి శృతి మందిరంలో నేను చెప్పకముందు కూడా నేను ఆత్మే కదా, ఎస్ శృతి మందిరంలో నేను వినకముందు కూడా నేను ఆత్మే కదా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ జ్ఞానం కలిగిన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ అప్పుడు తెలియచ్చు, ఇప్పుడు తెలియకపోయినా నువ్వు అది అయ్యే ఉన్నావు. అయ్యే ఉన్నా కూడాను ఎందుకు నువ్వు వచ్చావంటే నేను బద్ధుణ్ణి, నేను బంధంలో ఉన్నాను. ఓకే, నిత్యముక్త అనేటువంటి అభిప్రాయం నీకుంటే రావు, కానీ గురువు బోధించిన తర్వాత నీకు వస్తుంది. ఇప్పుడు పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్. చూడండి తమాషా, అజ్ఞానాత్ అజ్ఞానవశాత్ అహం పరిచ్ఛిన్న ఇవ భాతి. పరిచ్ఛిన్న ఇవ భాతి. పరిచ్ఛిన్న అంటే తెలుసు కదా, అపరిచ్ఛిన్నం అంటే అనంతం, పరిచ్ఛిన్నం అంటే అంతం కలిగింది. కాబట్టి ప్రతి ఒక్కడు ఏమనుకుంటున్నాడు ఇప్పుడు, నేను చచ్చేవాడిని అంతం కలిగిన వాడిని. ఇది పరిచ్ఛిన్న దోషం. ఎలాగూ దశత ఖలత వస్తుత అహం పరిచ్ఛిన్న. వాస్తవం అది. ఇవ ఇవ వలే వలే యాజ్ దో పరిచ్ఛిన్న ఇవ అవచ్ఛిన్న ఇవ. రెండోటలే లిమిటెడ్ నోషన్ ఇది. పరిచ్ఛిన్న ఇవ, వాస్తవానికి నువ్వు పరిచ్ఛిన్నుడివి కాదు, అపరిచ్ఛిన్నుడివి, అనంతుడివి. పరిచ్ఛిన్న ఇవ, నేను పరిచ్ఛిన్నుని వలే భాతి. ఎందువల్ల? ఇవ అజ్ఞానాత్ అహం పరిచ్ఛిన్న ఇవ భాతి అవచ్ఛిన్న ఇవ భాతి. కాబట్టి అజ్ఞానం వల్ల, అవిద్యావశాత్ అజ్ఞానవశాత్ అహం పరిచ్ఛిన్న ఇవ భాతి. క్లియర్? అహం బద్ధ, నేను బద్ధుణ్ణి. ఇప్పుడు ఎట్లా జరిగిందండి ఇదంతా కూడాను? అజ్ఞానవశాత్ అహం బద్ధ, బద్ధోహం. బుద్ధోహం కాదు, అహం బద్ధోహం, నేను బద్ధుణ్ణి. అడిగావనుకో ఏమిటి నీకు, ఏమయ్యా నీకు బంధమని, ఇంకా 1000 చెప్తాడు. ఆ చెప్పే 1000లో 1000 ఒకటి నేను కూడా అయి ఉంటాను. ఆ స్వామీజీ వల్ల కూడా నాకు బాధ. కానీ వాస్తవానికి వీడు ఎక్కడా బద్ధుడు కాడు, బద్ధుడు లాగా ఉన్నాడు. అది తమాషా. కారణం అజ్ఞానం. తాను అకర్త అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల, తాను ఆత్మ అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ భాతి. అన్వయక్రమం చూసుకో బాగా. పరిచ్ఛిన్న ఇవాజ్ఞానాత్ అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ భాతి. క్లియర్? నేను పరిచ్ఛిన్నుణ్ణి, పరిమితుణ్ణి. కారణం ఏంటయ్యా? దో వస్తు అనిశ్చయత్వాత్. వస్తుతంత్రం లేదు, వస్తు అనిశ్చయత్వాత్. వస్తువు విషయంలో నీకు నిశ్చయం లేదు, నిశ్చయ జ్ఞానం లేదు. నువ్వు అకర్త అనేటువంటి నిశ్చయం నీకు లేదు, నిశ్చయ జ్ఞానం లేదు. కాబట్టి వస్తు అనిశ్చయత్వాత్ పరిచ్ఛిన్న ఇవ అవచ్ఛిన్న ఇవ భాతి. క్లియర్? ఉన్న ఆత్మ నీవే అని తెలియకపోవడం చేత నువ్వు నాయనా అపరిచ్ఛిన్నుడివే. కానీ పరిచ్ఛిన్నుడిగా ఎందుకు అనుకుంటున్నావో తెలుసా? వస్తు అనిశ్చయత్వాత్. ఆ వస్తు నిశ్చయం, నిర్ధారణ జరగడం లేదు. నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం లేకపోవడం చేత అహం పరిచ్ఛిన్న ఇవ భాతి. నేను పరిచ్ఛిన్నుడిని, పరిమితుడిని అని అనుకుంటున్నావు. అయ్యా, నేను ఆత్మని తెలియకపోవచ్చు, కానీ పరిచ్ఛిన్నుడిని ఎందుకు అనుకోవాలి? ఆత్మ అనంతం. నేను అనంతుడనే జ్ఞానం నాకు లేకపోవచ్చు, కానీ పరిమితుడని ఎందుకు అనుకోవాలి? పరిమితమైనవి కొన్ని ఉన్నాయి కనుక. ఉంటే అవి కావచ్చు, నేను ఎందుకు కావాలి? ఇదం పరిచ్ఛిన్న నా అహం పరిచ్ఛిన్న. ఇది పరిమితం అని చెప్పచ్చు, నేను పరిమితుడని ఎందుకు అంటున్నాను? ఆ ఇది ఏదో అదే నీవు అనుకుంటూ ఉండడం వల్ల. ఇది తమాషా, చాలా ఇంపార్టెంట్. చూడండి, దేహ పరిచ్ఛిన్న, ఓకే, మనః పరిచ్ఛిన్నం. దేహ
పరిచ్ఛిన్న, మనః పరిచ్ఛిన్నం, ఇంద్రియాణి పరిచ్ఛిన్నాని. దేహం పరిమితంగా ఉంది, 5 అడుగుల 6 అంగుళాలు. ఇంద్రియాలు పరిమితంగా ఉన్నాయి. ఇదిగో నాకు ఎదురుగా ఉండే వాటిని నేను చూడగలను, నా బ్యాక్ ఉండేది నా కళ్ళు చూడలేవు. ఒకవరకే నా శబ్దం వినపడుతుంది, ఆ తర్వాత వినపడదు. వీటికి పరిమితం. కాబట్టి ఇంద్రియాలు పరిమితంగా ఉన్నాయి, దేహం పరిమితంగా ఉంది, మనస్సు పరిమితంగా ఉంది. మనసుకు అన్నీ తెలియవు, కొన్ని తెలుసు కొన్ని తెలియదు కదా. కాబట్టి పరిమితంగా ఉంది, లిమిటెడ్ మనసు కూడా. కాబట్టి పరిమితమైనటువంటి దేహం నేను అని అనుకోవడం వల్ల దేహం పరిచ్ఛిన్న. ఆ దేహం నేను అనుకోవడం వల్ల అహం దేహ అనుకోవడం వల్ల అహం పరిచ్ఛిన్న. నాహం దేహం, అహం దేహం నా, నేను దేహం కాదు. కోహం అహం కహ, సోహం అహం సహ. ఇది రావాలి జ్ఞానం. నేను ఆత్మనే కానీ దేహాన్ని కాదు. కాబట్టి దేహం పరిచ్ఛిన్నం, పరిమితంగా ఉంది, 5 అడుగుల 6 అంగుళాలు. ఆ దేహం నేను అనుకోవడం వల్ల దేహ బాధలన్నీ నావే. దేహం లావుగా ఉంటే నేను లావుగా ఉన్నా, స్థూలోహం. దేహం సన్నగా ఉంటే నేను సన్నగా ఉన్నా, కృశోహం. దేహానికి రోగం వస్తే నాకు రోగం వచ్చింది అంటున్నా, అనామయం. నిరామయం, నిరంజనం. నాకెక్కడిది రోగం? దేహానికి రోగం. దేహంతో తాదాత్మ్యం చెందడం వల్ల నేను పరిమితుడిగా కనపడను. అర్థమవుతుంది ఇప్పుడు? కాబట్టి పరిచ్ఛిన్నంగా ఉండేది దేహం, పరిచ్ఛిన్నంగా ఉండేది మనస్సు, పరిచ్ఛిన్నంగా ఉండేవి ఇంద్రియాలు. వాటితో తాదాత్మ్యం చెందడం వల్ల అహం పరిచ్ఛిన్న ఇవ భాతి. వస్తు అనిశ్చయత్వాత్, నేనేమిటో నాకు తెలియకపోవడం వల్ల అహం పరిచ్ఛిన్న ఇవ భాతి. నేను పరిమితమైనటువంటి వాడిగా తెలుస్తున్నా, కానీ వాస్తవానికి నేను అపరిచ్ఛిన్నుణ్ణి. అపరిచ్ఛిన్నుణ్ణి అంటే అనంతుణ్ణి, నేను అనంతుణ్ణి. కాబట్టి అపరిచ్ఛిన్న చేత్, ఇది నాయన అర్థం చేసుకోండి. అపరిచ్ఛిన్న చేత్ అహం అపరిచ్ఛిన్న చేత్ అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ భాతి. క్లియర్? నేను అనంతుణ్ణే, కానీ అజ్ఞానం వల్ల, అంతమయ్యేటువంటి వాటితో సంబంధం పెట్టుకోవడం వల్ల, దేహం అంతమయ్యేది గనక అదే నేను అనుకోవడం వల్ల నేను చస్తున్నాను అంటున్నా. వాస్తవానికి అజహ అమర నహన్యతే హన్యం అనే శరీరే. దేహం పోతూ ఉంది, నేను పోవడం లేదు. క్లియర్? ఇంట్రడక్షన్లో చూసుకున్నారు కదా. చావడం ఎవరికి ఇష్టం లేదు, కానీ చావక ఎవడు తప్పడం లేదు. ఇది దుఃఖం. ఎందుకని? వస్తుతంత్ర జ్ఞానంలో స్పష్టత లేదు. ఇప్పుడు స్పష్టత వచ్చిందంటే వస్తువు ఏమిటి? నేను దేహమని అనుకున్నావా, దేహ బాధలు నీవే. నేను మనసు అనుకున్నావా, మనసులో ఉండేటువంటి వికారాలన్నీ నీవే. ఇంద్రియాలు అనుకున్నావా, ఇంద్రియాలలో ఉండేటువంటి పరిమితమైనటువంటిదంతా నీదే. కానీ నీవు అకర్త ఆత్మవి అని తెలిసావనుకో అనంతుడు అయిపోతాం. కాబట్టి అహం అపరిచ్ఛిన్న చేత్ అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ భాతి. నేను అనంతుడే అయినప్పటికి కూడాను అంతమయ్యేటువంటి దేహంతో, మనసుతో, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందడం వల్ల నేను పరిచ్ఛిన్న ఇవ భాతి. ఇప్పుడు కూడా నేను పరిచ్ఛిన్నుని కాదు, పరిచ్ఛిన్న ఇవ. నేను ఘటాకాశం అన్నంత మాత్రాన కొండలోనే ఆకాశం పరిమితంగా లేదు, విశాలమైన ఆకాశం ఉంది. కానీ ఇవ అయినట్టు అనిపిస్తుంది. కొండ బద్దలు కొడితే ఉపాధి కనుక నశించింది అంటే ఇదే అనంతాకాశం, ఇదే విశాలాకాశం. కాబట్టి అహం అనంత ఇది. కాబట్టి పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ అజ్ఞానాత్ అహం పరిచ్ఛిన్న ఇవ భాతి. తన్నాశే, ఆ అజ్ఞానం పోయిందనుకో, తన్నాశే సతి. అది అజ్ఞానే నష్టే సతి. తత్ తత్ ఏంటి ఇక్కడ సబ్జెక్టు? అజ్ఞానం. నేను బాగా అర్థం చేసుకోండి, చాలా క్లియర్గా ఉందనుకుంటున్నా. అజ్ఞానాత్, అజ్ఞానం వల్ల, అది సబ్జెక్ట్. అజ్ఞానాత్ అహం పరిచ్ఛిన్న. తత్ ఏది? అజ్ఞానే. నష్టే సతి. తన్నాశే నష్టే. ఈ అజ్ఞానం నశించిందనుకో, అజ్ఞానే నాశే సతి నష్టే సతి కేవల అఖండ ఇది. అఖండ బ్రహ్మస్వరూపం నేనే. కేవల ఎప్పుడు? అజ్ఞానే నష్టే సతి తన్నాశే సతి కేవల అఖండ.
స్వయం ప్రకాశతే హి ఆత్మ. ఆత్మ స్వయం ప్రకాశతే స్వయం రాజతే. కథం? ఎట్లాగయ్యా? అదిగో సుఖావబోధాయ. మేఘాపాయే అంశుమానివ. అంశుమాన్ మేఘాపాయే ఇవ. అంశుమాన్ సూర్యుడు. అది సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఆయన మేఘం కప్పేస్తుంది. వాస్తవం కప్పగలదు మేఘం? సూర్యుడు ఎంత, ఆయన విస్తీర్ణం ఎంత, మేఘం ఎంత? ఈ మేఘం సూర్యుడిని కప్పగలదా? సూర్యుడు ఉండేది ఎక్కడ, మేఘం ఉండేది ఎక్కడ? కానీ మేఘం వచ్చినప్పుడు సూర్యుడు లేడు అనిపిస్తా ఉంది తెలియని వాడికి. సూర్యుడు లేడా? సూర్యుని మేఘం కప్పగలదా? కప్పలేదు. మేఘం కప్పింది దేన్నో తెలుసా? సూర్యుడిని కాదు. మేఘం ఇక్కడే కదా ఉంది, 5,000 అడుగుల్లో. సూర్యుడు ఎక్కడ ఉంటుంది? ఆయన ఏంది ఈ మేఘం పోయి కప్పేదేంది? శృతి మందిరం అంతుండే మేఘం భూప్రపంచానికి అనేక రెట్లు ఎక్కువగా ఉండేటువంటి సూర్యుడు పోయి ఎట్లా కప్పుతుంది? మూకుడు తీసుకెళ్ళి సముద్రం మీద మూత పెట్టినట్టు. ఎట్లా సార్ ఇది? కనుక చూడు, మేఘం కన్నా నా కళ్ళు చిన్నవి కనుక, కళ్ళు చిన్నవి, ఇవి దృష్టి చూచేది కళ్ళు కదా. మేఘం కన్నా కళ్ళు చిన్నవి కదా, మేఘం కళ్ళని కప్పింది, సూర్యుని కాదు. కళ్ళకు అడ్డంగా వచ్చేటప్పుడు ఇంక సూర్యుడు కనపడడం లేదు. ఇప్పుడు నేనేమంటున్నాను తెలుసా? సూర్యుని మేఘం కప్పేసింది, ఇదొకటి. వాస్తవానికి నా కళ్ళని అది అడ్డుపరిచింది, ఆటంకపరిచింది, నా దృష్టిని ఆటంకపరిచింది, అంతేగాని సూర్యుని కప్పలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏమంటాను? సూర్యుడు లేడు. ఆహా, సూర్యుడు లేడా? లేడు. ఎవరున్నారు? మేఘం ఉంది. మేఘం ఉందని నీకెట తెలుసు? సూర్యుడు ఉండడం వల్లనే నీకు తెలుసు. ఇప్పుడు రాత్రిపూట అమావాస్య చూడండి, గాఢాంధకారం. అప్పుడు నువ్వు బయట వచ్చి చూస్తే మనకి ఎక్కడ లైట్లు లేవు. అది స్వామీజీ ఈ కరెంటు బ్రేక్డౌను, అమావాస్య. ఇప్పుడు నువ్వు ఆకాశంలో చూస్తే మేఘాలు ఉంటాయనుకో, నీకు కనిపిస్తాయి? కనిపిస్తాయి? మనసులో కాదు నేను అడిగేది, ఆకాశం కనిపిస్తాయి? కనిపిస్తాయి. ఎందుకని? మేఘాలు ఉన్నాయి కదా. మేఘాలు ఉన్నట్లు తెలియాలి అంటే కూడా సూర్యుని యొక్క ప్రకాశం ఆధారం. అందువల్ల మేఘం చుట్టూ, మేఘం కొద్దే కనుక సూర్యుడు అంతా ప్రకాశిస్తున్నాడు కదా. మేఘం సూర్యుని, నా దృష్టిని ఆటంకపరిస్తే మేఘం చుట్టూ ఎంత అందంగా వెండి రేఖ ఒకటి కనపడతా ఉంటుంది చూడు. దాన్ని ఏమంటారు మీరు ఇంగ్లీష్లో? సిల్వర్ లైనింగ్. ఆ సిల్వర్ లైనింగ్ ఎవరిది సార్? మేఘమది కాదు, సూర్యుడిది. కాబట్టి సూర్యుడు లేడు, మేఘం సూర్యుని కప్పింది అన్నప్పుడు కూడా సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఉండడం వల్లనే మేఘం ఉన్నట్టుగా నీకు తెలుస్తుంది. పోనీ అది అట్లా ఉంచండి. మరి సూర్యుడు నాకు కనపడాలంటే ఏం చేయాలి? మేఘాపాయే. మేఘాపాయే, అపాయే నష్టే. అందుకని మేఘాన్ని ఎప్పుడు అజ్ఞానంతో పోలుస్తారు. తన్నాశే సతి కేవల, అజ్ఞానే నష్టే సతి కేవల అఖండ భవతి. ఇక్కడ మేఘం ఎప్పుడైతే పోతుందో సూర్యుడు కనపడతాడు. అజ్ఞానం ఎప్పుడైతే దూరం అయిపోతుందో స్వయం ప్రకాశతే హి ఆత్మ. ఇప్పుడు మేఘాన్ని తొలగించి, అర్రే మేఘం తొలగింది, ఇంకా సూర్యుడు ప్రకాశించాలి కదా, తీసుకురండి కిరసనాయిలు పోస్తాం. దేనికి? బాగా అవసరం లేదు సార్. స్వయం ప్రకాశతే, స్వయం రాజతే. దివ్యంగా ప్రకాశిస్తున్నాడు సూర్యుడు. ఆయన ప్రకాశం ఎప్పుడు ఆరిపోలేదు సార్. నువ్వు వెలిగించడానికి నీ గ్యాస్ ఆయనకు అవసరం లేదు. స్టాండ్, నీ గ్యాస్ అవసరం లేదు. ఓఎన్జీసీని కూడా ప్రకాశింపజేసేవాడు తానే. ఓఎన్జీసీని ప్రకాశింపజేసేవాడు తానే సార్. స్వయం ప్రకాశతే, తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు లేనట్లుగా ఉన్నది. ఇందువల్ల మేఘం అడ్డం వచ్చింది కనుక. మేఘం అడ్డం వచ్చింది, సూర్యుడు కప్పలేదు, నీ దృష్టిని నివారించింది. మేఘం తొలగింది అనుకోండి, సూర్యుడు కనపడతా ఉన్నాడు. ఇది కథం. చూసారు అంత అందమైనటువంటి ఉపమానం. స్వామిజీ, మేఘం పోవాలంటే ఏం చేయాలి? నాకు సూర్యుడు కావాలి. ఎందుకు కావాలి నీకు? నేను తొందరగా ఆఫీసుకు పోవాలి. ఆఫీసుకు సూర్యుడికి ఏం సంబంధం? మా ఆవిడ ఉన్న ఒక్క చొక్కా తీసుకెళ్ళి బకెట్లో వేసి. ఎందుకు వేసింది? ఆవిడకి నా మీద ప్రేమ. ప్రేమ అయితే ఈ పని ఎందుకు చేసింది? ఇట్లా చేస్తే కానీ ఇంట్లో ఉండనని.
ఇప్పుడు నేను ఆరేసుకున్నాను, ఇప్పుడు సూర్యుడు రావాలి, ఎండ రావాలి, ఎండ రావాలి, ఎండ రావాలి. ఎట్లా వస్తుంది ఎండ? ఎండ రా రా రా, సూర్యుడు రా రా రా, కుదరదు సార్. సూర్యుడు రావాలంటే మేఘం తొలగాలి. మేఘంలో నీ చొక్కా ఆరదు. చొక్కా ఆరాలంటే సూర్యుడు రావాలి, ఎండ రావాలి. ఎండ రావాలంటే మేఘం పోవాలి, మేఘం పోవాలంటే వాతం రావాలి. ఏది స్వామి వాతం అంటే? ఒళ్ళు నొప్పులు కాదు కాదు, గాలి. గాలి వాతీతి వాత, వీచేటువంటిది గాలి. ఇది చూడండి, గాలి వీచింది అనుకోండి మేఘం పోతుంది కదా. అది గాలి వీస్తే మేఘం పోతుంది. కృప అనేటువంటి గాలి వీస్తే మేఘం పోతుంది. మేఘ అపాయే నష్టే స్వయం ప్రకాశతే. సూర్యుడు ఎట్లాగైతే అంశుమాన్ ఇవ, సూర్యుడు ఎట్లాగైతే ప్రకాశిస్తూ ఉన్నాడో, అజ్ఞానం అనేటువంటి మేఘం కనుక తొలగిందంటే స్వయం ప్రకాశతే ఆత్మ అంశుమాన్ ఇవ. సూర్యుడు ఎట్లాగైతే ప్రకాశిస్తున్నాడో ఇది ప్రకాశిస్తుంది. కాబట్టి అక్కడ మేఘం తొలగితే సూర్యుడు కనపడతాడు, ఇక్కడ అజ్ఞానం అనేటువంటి మేఘం దొరికితే సూర్యుడు మనకు ఆత్మజ్ఞాన భాస్కరుడు దివ్యంగా రజతే ప్రకాశిస్తాడు. మరి అక్కడ మేఘం తొలగాలంటే చల్లగా వాతం గాలి. ఇక్కడ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటువంటి చల్లని గాలి వీచాలి. ఈ అనుగ్రహం ఆత్మ విషయంలో, ఆత్మజ్ఞానానికి, ఆత్మప్రకాశానికి 4 విధాలుగా ఉండాలి. ఇది కృప. చతుర్విధ కృపలు, చతుర్విధ కృపలు. 4 రకాలైనటువంటి గాలులు సారివి, ఒకటి కాదు, చతుర్విధ కృపలు. స్వామీజీ అంటే దైవకృప. మొదటిది దైవకృప, భగవంతుని యొక్క కృప, ఈశ్వరానుగ్రహం. ఎందువల్ల? ఆయన అనుగ్రహం ఉండడం వల్లనే చూడు ఈ జ్ఞానాన్ని పొందాలి అనే వాసన నీలో కలిగింది. ఈశ్వరానుగ్రహాత్ ఏవ పుంసాం అద్వైత వాసన. అద్వైత అవధూత గీత. కాబట్టి భగవంతుడిని తెలుసుకోవాలి, మోక్షాన్ని పొందాలి అనేటువంటిది ఏమిటంటే ఈశ్వరానుగ్రహం. అంటే గతంలో మనం చేసినటువంటి అలౌకిక కర్మలు ఉంటాయి, దాని ఫలితంగా దయ ఉంటుంది. ఆ దయ పడ్డప్పుడు మనం పరమేశ్వరుని తెలుసుకోవాలనేటువంటి భావన మనకు కలుగుతుంది. ఇది ఈశ్వరానుగ్రహం. దానివల్ల కొందరు అంటారు ఈశ్వరానుగ్రహం అద్వైత వాసన అంటే అద్వైతం కలుగుతుంది. అద్వైతం కాదు, అద్వైత వాసన, అద్వైత భావన. నేను పరమేశ్వరుని పొందాలి, మోక్షం కావాలనే భావన కలుగుతుంది. తర్వాత ఏం చేయాలన్నా తెలుసా? ఎవరికైనా సరే బాగా అర్థం చేసుకోండి ప్లీజ్. మోక్షాపేక్ష మనకు ఏర్పడింది అంటే, భగవంతుని పొందాలనేటువంటి ఆలోచన మనకు వచ్చిందంటే, గతంలో మనమంతా కొన్ని సాధనలు చేసి ఉన్నాం గనకనే, అర్థమవుతుంది, పుణ్యం ఉంది గనకనే ఏదో కొద్దో గొప్ప జపము, ధ్యానము ఇవన్నీ గతంలో చేసి ఉండడం వల్ల అవి అలౌకిక కర్మలు కనుక మీకు చెప్పున్నాను. వాటి ఫలితంగా దయ ఉంది కనుక ఆ దయ ఈ జన్మలో పడి భగవంతుడికి నమస్కరించాలనే సంస్కారం, భగవంతుని తెలుసుకోవాలనేటువంటి అభిరుచి, గురు సాన్నిధ్యానికి పోయి తెలుసుకోవాలనేటువంటిది అది ప్రారంభమైన తర్వాత కట్టెలు వేస్తూ ఉంటేనే అగ్ని ప్రజ్వలించినట్టుగా సాధనలు చేస్తూ ఉంటేనే అది పెరుగుతుంది. కానీ లేకపోతే మనం తెచ్చుకున్నది ఇంతే కదా పుణ్యం, ఇంతే కదా దయ, దాంతో కొద్ది కొద్దిగా అట్లా ఉంటుంది. నో, నా లైఫ్లో నుంచి చెప్తున్నా. నేను కొన్ని వేల కేసెస్ చూసి, ఓ డాక్టర్ అంటుంటాడు నేను కొంత వేల మందిని చూచాను అందుకని చెప్తున్నాను నేను ఈ కేసు అంటాడు. చూడు, అట్లా కొన్ని వేల మందిని చూచాను నా జీవితంలో. ఆ కొద్దిపాటితో వాళ్ళు అట్లా కదలుతారు, 4 రోజులు వేదాంతంలో ఉంటారు, తర్వాత మానేస్తారు. ఎందుకో తెలుసా? అది అయిపోతుంది, ఇంకా లేదు. తర్వాత కొన్ని రోజులు అట్లా ఉంటారు, తర్వాత కొందరు ఇంకా విషమించి దేవుడే లేడంటుంటారు. ఇంకా కొందరు ఉంటారు, కొన్ని రోజులు ఉంటుంది, అప్పుడు గురు సాన్నిధ్యానికి కూడా వెళ్తారు, గురువు దగ్గరకు కూడా వెళ్తారు. నా గురువుని మించిన వాడు లేడు, దేవుడు అంటుంటారు. అది పోతుంది. ఎందుకో తెలుసా? సాధన చేయరు, పెంచుకోరు జ్ఞానాన్ని, అది పోతుంది. అప్పుడు ఎవరైతే గురువుని దేవుడు అన్నారో వాళ్ళు దెయ్యం అంటుంటారు. వీటి వల్ల ఎదుటివాడికి వచ్చే నష్టమే లేదు. ఆయన గురువు కావచ్చు, దేవుడు కావచ్చు, నష్టమే లేదు. నష్టం ఎవరికో తెలుసా? మనకే. నష్టం ఎవరికో కాదు, మనకి ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం. అది చాలా భయంకరమైనటువంటిది. అది అందువల్ల ఏ కారణం చేతనైనా సరే భగవత్ కృప వల్ల మనలో కొద్దిపాటి జ్ఞానాభిలాష, జ్ఞానేచ్ఛ, శుభేచ్ఛ
కలిగిన తరువాత క్షణానికి దాన్ని పెంచుకుంటూనే పోవాలి, దాన్ని పెంచుకుంటూనే పోవాలి. అర్థమవుతుంది? మీరు అడగలా చెప్పమని నేనే చెప్తున్నా. ఎందుకో తెలుసా? ఇది కూడా పెంచుకోవడమే. కామ్గా ఉండకూడదు, ఉంచకూడదు మనసుని. సపోజ్ మీకు చెప్తున్నాను అనుకోండి, మీరు దాన్ని మననం చేస్తూ ఉన్నారు, మీకు శ్రవణ మనన నిధిధ్యాసలు జరుగుతున్నాయి. నాకు కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని మననం చేసుకునే భాగ్యం కలిగింది. లేదనుకో ఇది ఇంకో దాన్ని ఆలోచిస్తుందేమో. ఎందుకు? మనకు కావాల్సింది ఇదే, మోక్షమే. కాబట్టి దీంట్లోనే ఉండాలి, లేకపోతే సాధు జీవితానికి అర్థం లేదు. అవసరమా అనవసరమా, టైం ఉందలే, నో. ఉన్న ప్రతి కాలాన్ని కాలే ప్రతిక్షమానే క్షణార్థమపి వ్యర్థం నిర్ణయం. ఒక అర్ర క్షణాన్ని కూడా పోగొట్టుకోకుండా పరమేశ్వరుడి మీద మనసు లగ్నం చేసి ఉండాలి. ఇది దైవకృప. ఇది తెలియని వాళ్ళకుండా ఏంది అదే తమాషా. ప్రతి కర్మ పూజ. నువ్వు చెట్లకి నీళ్ళు పోస్తే పూజ. అర్థమవుతుంది? పుస్తకాలు కుడితే పూజ, పుస్తకాలు అమ్మితే పూజ. ఇది నీ భావన మీద ఆధారపడింది. కర్మల్లోనే పెడితే ఎట్లా వస్తుంది జ్ఞానం అంటే? జ్ఞానానికి సహకారినా ఆ కర్మ. నీకు ఉపయోగించుకోలేకపోతే నీ దౌర్భాగ్యం, అది దౌష్ట్యం. అర్థమవుతుంది? కాబట్టి కర్మతో మోక్షాన్ని పొందలేము, కానీ జ్ఞానాన్ని పొందడానికి ఎటువంటి వినిర్మలమైనటువంటి కర్మలు మనం ఆచరించాలి. ఇవన్నీ ఆచరిస్తూ పోవాలి. ఇక్కడ ఎవరి కర్మ ఉంది? సపోజ్ నేను మా ఇంట్లో ఉన్నాను అనుకోండి, నా కర్మలు ఉన్నాయి. ఇక్కడ నాకైదు కర్మ చెప్పండి. ఇంట్లో ఉన్నాను అనుకోండి, ఇంట్లో ఉంటే మా తల్లిని పోషిస్తానేమో, అన్నదమ్ములను పోషిస్తానేమో, అక్క చెల్లెల్ని పోషిస్తానేమో, కర్మజాలి కనుక మెడలో ముడి పెడితే ఆవిడని పోషిస్తానేమో, ఇంకా తయారైతే వాళ్ళని పోషిస్తానేమో, వాళ్ళకి ఎవరన్నా వస్తే వాళ్ళని పోషిస్తానేమో. అయ్యి కర్మలు సార్. ఇక్కడ నా కర్మే లేదు. ఏముంది కర్మ? కర్మ నేను చేస్తున్నాను అనుకున్నాను అనుకో, వాడికి జ్ఞానం లేదు. నాకెక్కడుంది కర్మ? ఇంకా సన్యస్య శ్రవణం కుర్యాత్ ఉపనిషత్తు. మనసులో అన్నిటినీ సన్యసించి శ్రవణం చేయవయ్యా. కర్మలు నీకేం సంబంధం? నువ్వు కర్త అనుకుంటేనే నీ కర్మలు ఉన్నాయి. నాహం కర్త హరిహి కర్త. అటు చూచిన భక్తిలో నేను కాదు, పరమేశ్వరుడు. ఇది భావన. కనుక చతుర్విధ కృపల్లో మొదటి కృప ఈశ్వర కృప. ఈశ్వర కృప కలిగేటువంటి కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటూ పోవాలి. నిరంతరం ఈశ్వర భావనతో ఉండాలి. ఆ తరువాత మనకు అవకాశం వస్తే దాన్ని పెంపొందించుకుంటూ పోవాలి. అంతేగాని గురువ వెలిగించినటువంటి దీపాన్ని అజ్ఞానంతో మనం ఆర్పేసుకోకూడదు. పరమేశ్వరుని యొక్క కృప వల్ల వెలిగేటువంటి దీపాన్ని ఆర్పుకోకూడదు. ఎప్పుడు ఆర్పుకుంటే నేనే అజ్ఞానంలో పడి ఉండాల్సి వస్తుంది, చీకట్లో. కాబట్టి మొదటిది దైవకృప, రెండవది గురుకృప. నీకు మోక్షం కావాలి. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. జ్ఞానం ఒకరిస్తేనే నీకు రావాలి. ఆ ఇచ్చేవాడు గురువై ఉంటాడు. సర్వార్థాన్ గృణాతీతి గురువు. ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని నీకు వివరించి విశ్లేషించి గురువు చెబుతూ ఉంటే నీ జ్ఞానం కలుగుతూ ఉంది. ఇట్లాగే బోధించారు గురువులందరూ. అదే జరుగుతూ ఉంది ఈరోజు. సర్వార్థాన్ గృణాతీతి. కాబట్టి అంత మనకు తెలియని అనేక శాస్త్ర విషయాల్ని, శాస్త్ర లోతుల్ని, అగాధమైనటువంటి భావాల్ని మనకు అందించేటువంటి గురువు యొక్క కృప మన మీద పడాలి. తర్వాత మన క్రౌర్యం ఆయన మీద పడ్డా పర్వాలేదు, అది ఆయన తట్టుకుంటాడు. తర్వాత మనం అనుభవిస్తాం. అర్థమవుతుంది? కాబట్టి గురుకృప చిన్నది కాదది. భగవత్ కృపతో నువ్వు కదులుతావంతే. భగవత్ కృపతో నువ్వు బండి ఎక్కుతావు, కానీ నడిపేదంతా గురువే. కాబట్టి దైవకృప కన్నా కూడా గురుకృప ప్రధానమైంది. దైవకృప నిన్ను కదిలిస్తుంది, గురుకృప నువ్వు కడతేరేటట్టు చేస్తుంది. అంతే, ఇంకేం లేదు. కనుక మొదటిది దైవకృప, రెండవది ఆచార్య కృప. రెండైంది కదా. మూడవది ఏంటో తెలుసా? ప్రమాణ కృప, శాస్త్రకృప. గురువు ఎట్లా బోధిస్తాడు? ఇప్పుడు టీవీ గురువుల్లాగా ఆయన కూర్చొని నాయనా నా అనుభవం అంతా చెప్పాను అన్నాడు అనుకోండి, వాడు అనుభవుడు కాదు. ప్రమాణం ఏది? కాబట్టి శాస్త్రాన్ని బోధించాలి, ఉపనిషత్తు ప్రమాణం ఇవ్వాలి. కాబట్టి ఆ శాస్త్రంలో ఉండే అమోఘమైన విషయాల్ని, అద్భుతమైన విషయాల్ని గురువు వివరిస్తున్నాడు కదా. ఆ శాస్త్రం యొక్క కృప కూడా నా మీద ఉండాలి. శాస్త్రమాత, వేదమాత కృప నా మీద ఉండాలి. చూడండి మహర్షులు ఎంతవరకు చూచారో. చతుర్వేద కృపల్లో భగవత్ కృప
ఆచార్యకృప, శాస్త్రకృప. 4వది ఉంది, అంతఃకరణ కృప. చూడు, అంతఃకరణ కృప ఎందుకో తెలుసా? భగవత్ కృప ఉండడం వల్లనే గురు సాన్నిధ్యానికి వచ్చాను. గురు కృప ఉండడం వల్లనే విషయాలను అర్థం చేసుకుంటూ ఉన్నాను. అలా అర్థం చేసుకోవడానికి ప్రమాణంగా శాస్త్రం కూడా ఉంది. శాస్త్ర కృప నాకుంది, గురు కృప నాకుంది. గురువు ఏదో చెప్పడం లేదు, శాస్త్రం చెప్తున్నాడు. శాస్త్రం చెప్పేవాడే గురువు. సరేనా? ఏదేదో అనుభవాలు అవి ఇవిని మాట్లాడేవాడు గురువు కాదు. అనుభవాలకి వేదాంతానికి సంబంధం లేదు. అనుభవాలు చాలా చిన్నవి వేదాంతంలో, జ్ఞానం ప్రధానమైంది. అర్థమవుతుందే? ఇప్పుడు మనకు కావాల్సిన అనుభవం కాదు, జ్ఞానం. కనుక గురువు ఇస్తున్నాడు. కాబట్టి దైవకృప, ఆచార్యకృప, శాస్త్రకృప, ఈ 3 నా మీద ఉన్నాయి. చక్కగా ఉంది. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఇప్పుడు అంటున్నాడు, ఏం మనసా చూడు. అంటే దాంతో తాదాత్మ్యం చెందల, అది పరిచ్ఛిన్నం, తాను అపరిచ్ఛిన్న. అందువల్ల దాంతో అంటున్నాడు, చూడు, జ్ఞానం బుద్ధిలో నిలవాలి గనక, ఓ బుద్ధి, నువ్వు కూడా నన్ను కృప చూడు. అంటే నువ్వెక్కడికి పోబాకు, ఎక్కడ తిరగబాకు. నీ ఆలోచనలు, దరిద్రపు ఆలోచనలన్నీ చేయబాకు. నీ పూర్వ వాసనలన్నీ తీసుకొచ్చి తగలగట్టబాకు. ఈ జన్మలోనే కాక అనేక జన్మల్లో నువ్వు అనుభవించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆ దౌర్భాగ్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ నికృష్టమైనటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో, అవి తీసుకొచ్చి పెట్టి గురువు ముఖతః వచ్చేటువంటి పవిత్రమైనటువంటి అమృతతుల్యమైనటువంటి జ్ఞానాన్ని నాకు అందకుండా చేయకు. నీకు దండం పెడుతున్నా. నీ కృప నాకు కావాలి. చూడు, కృప కావాలంటే భగవంతుడికి దండం పెట్టాం, కృప కావాలని ఆచార్యుడికి దండం పెట్టాం, కృప కావాలని శాస్త్రానికి దండం పెట్టాం, వేదానికి. ఇప్పుడు మనసుకు దండం పెడుతున్నాడు. మనసు, నువ్వు కూడా కనికరించు, నేను తరించిపోతా, నా స్వరూపం నాకు తెలుస్తుంది. అంతఃకరణ కృప. గురువు బోధించేటప్పుడు అటు ఇటు వెళ్లకుండా మనసును అట్లాగే ఉండమని దాన్ని కోరుతూ ఉన్నాడు. ఈ చతుర్విధ కృపలు ఎప్పుడైతే జరుగుతాయో, ఈ 4 రకాలైనటువంటి గాలులు వీస్తాయి. అది అడ. అప్పుడు మేఘ అపాయే నష్టే సతి కేవల అఖండ భవతి ఇత్యర్థ. మేఘాపాయే అంశుమానేవ. క్లియర్? చూడు, 1 మినిట్లో చెప్తున్నా. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానాన్ని బోధించాలి. అది ఆత్మబోధ. బోధ మోక్షానికి సాక్షాత్ ఏక సాధనం. మిగతా అన్నీ కూడా సహకారిణలు. అందువల్ల మోక్షం ఒక్కటే మనకు కావాలి గనక జ్ఞానం వినా మోక్షం నసిద్ధ్యతి. అయితే కర్మ వల్ల పొందలేమా? కర్మ వల్ల పొందలేవు. ఎందుకని కర్మ వల్ల పొందలేము? కర్మకి అజ్ఞానానికి తేడా లేదు. అజ్ఞానం కారణం, కర్మ కార్యం. కాబట్టి కార్యంలో ఉండేది కూడా అజ్ఞానమే. అజ్ఞాన జనితమైనటువంటి కర్మ అజ్ఞానాన్ని నివృత్తి చేయలేదు కనుక విద్య వల్లనే అవిద్య పోవాలి, జ్ఞానం వల్లనే అజ్ఞానం పోవాలి. ఎట్లాగో తేజ తిమిర సంఘవత్. కాబట్టి చీకటిని ఎట్లాగైతే వెలుగే పోగొడుతుందో ఆ విధంగా పోగొట్టాలి నాయన. అది పోతే మాత్రం నువ్వు పరిపూర్ణుడివే. ఎందుకనగా ఏ ఉన్నావు? అపరిచ్ఛిన్న చేత్, నువ్వు అనంతుడివే అయ్యున్నావు. అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఏవ భాతి. ఎంత ఒకదానికి కనెక్షన్. కాబట్టి అజ్ఞానం వల్ల నువ్వు నేను పరిమితుడిని, అంతం కలిగిన వాడిని అనుకుంటూ ఉన్నావు. తన నాశే, అజ్ఞానం కనుక నశించిపోయిందా, తన నష్టే సతి కేవల అఖండో భవతి. అప్పుడు స్వయం ప్రకాశతే స్వయం రాజతే హ్యాత్మ. నువ్వే ఆత్మగా దివ్యంగా శోభిస్తావు. మేఘాపాయే అంశుమనివా. మేఘం పోయిన తర్వాత సూర్యుడు ఎట్లాగైతే భాషిస్తూ ఉంటాడో, స్వప్రకాశంలో మనకు కనపడుతూ ఉంటాడో, అట్లాగే అజ్ఞానం అనేటువంటి మేఘం పోతే దివ్యమైనటువంటి ఆత్మప్రకాశం గోచరిస్తుంది. నీవుగానే తెలుస్తావు. అట్లా మేఘం పోవాలంటే గాలులు వీచాలి. అజ్ఞానం అనేటువంటి మేఘం పోవాలంటే చతుర్విధ కృపలు, భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి గాలులు వీచాలి. అది భగవద్ అనుగ్రహము, ఆచార్య అనుగ్రహము, శాస్త్రానుగ్రహము, అంతఃకరణ అనుగ్రహము.